హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ఈరోజు సోల్ పర్పస్, జీవిత ధ్యేయము, ఈ టాపిక్ గురించి చెప్పుకున్నాము. మనందరము భూమి మీదకి ఎందుకు వచ్చామంటే ఒక పర్పస్ తో వస్తాము. అందరికీ ఒక జీవిత ధ్యేయం ఉంది. మనం భూమి మీదకి వచ్చినందుకు ఒక కారణం ఉంది. మనకి కొన్ని అనుభవాలు అనుభవించడానికి వచ్చాము, ఆనందంగా గడపడానికి వచ్చాము, జ్ఞానం తీసుకోవడానికి వచ్చాము, ఇంకా ఉన్నతంగా ఎదగడానికి వచ్చాము. ఇవన్నీ జరగడానికి ఒక ధ్యేయాన్ని ఏర్పరచుకుని మనం భూమి మీదకి వచ్చాము. ప్రతి క్షణము ఆనందంగా జీవించడమే జీవిత ధ్యేయం అంటే. మానంలో అయినా అవమానంలో అయినా, ఒంటరిగా ఉన్న సమూహంలో ఉన్న, పుట్టుకలో అయినా మరణంలో అయినా, ఇలా ఎప్పుడైనా సరే ప్రతి దానిలోనూ కూడా మనం ఆనందంగా ఉండగలగాలి. ఏ పరిస్థితుల్లో అయినా సరే మనం ఏం చేస్తామంటే, ఏదో ఉంటేనే ఆనందం మనకి. మన దగ్గర సంపద ఉంటేనో, లేకపోతే మన దగ్గర ఇల్లు ఉంటేనే, మన పిల్లలు బాగా సెటిల్ అవుతేనే, మన చుట్టూ ఉన్న రిలేషన్స్ చాలా బాగుంటేనో, మనం సక్సెస్ సాధిస్తేనో, లేకపోతే మనల్ని ఎవరైనా పొగుడుతుంటేనో, ఇలాంటి వాటికి మనం ఆనందంగా ఉంటాము. అంతే కదండి. కానీ మనం ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, కలిమిలో ఉన్నా లేమిలో ఉన్నా, విజయం వచ్చినా అపజయం వచ్చినా, వాతావరణం చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా, మనం చేసే ప్రతి పనిలోనూ సక్సెస్ అవుతున్నా, ఫెయిల్యూర్ వస్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆనందంగా ఉండడమే మన జీవిత ధ్యేయము. మనం బస్సులోనో ట్రైన్లోనో ఫ్లైట్లోనో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి. ప్రయాణం చేసే ముందు టికెట్ తీసుకుంటాము. ఆ టికెట్ని మనం జాగ్రత్తగా ఉంచుకుంటాము. ఎప్పటి వరకు అంటే మనం దిగాల్సిన చోటు వచ్చే వరకు మాత్రమే. మనం దిగాల్సిన చోటు వచ్చేదాకే మన దగ్గర ఉన్న టికెట్కి విలువ ఉంటుంది. మన ప్రయాణం ముగిసిన తర్వాత అది ఒక చిత్తు కాగితమే. మనం కూడా మన జీవితం పూర్తయ్యే లోపు మన ప్రయాణానికి అర్థం ఏంటో తెలుసుకోవాలి. మన జీవిత ధ్యేయం ఏంటో తెలుసుకోవాలి. కానీ మనం దీన్ని మర్చిపోతున్నాము. మనం పుట్టినప్పుడు మనకి గుర్తుంటుందండి ఇది. మనం ఇలా పలానా జీవిత ధ్యేయంతో వచ్చాను నేను, ఆ జీవిత ధ్యేయం ప్రకారం నేను ముందుకు వెళ్ళాలి అని. అంటే మనకి కొన్ని కర్మలు ఉంటాయి. ఆ కర్మలు కూడా తీసుకుని వీటన్నింటినీ నేను పూర్తి చేసుకుని, ఆ కర్మలన్నింటినీ పూర్తి చేసుకుని నా ధ్యేయాన్ని పూర్తి చేసుకుంటాను అని ఒక ప్లాన్ తో వచ్చాం కదా మనము. ఊహ తెలియక ముందు ఏంటంటే చాలా క్లియర్ గా గుర్తుంటుంది మనకి. ఆ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు. ఊహ తెలిసిన తర్వాత చుట్టూ ఉన్న తల్లిదండ్రులు, సమాజము, ఆ దృష్టిలో ఆ పరిస్థితులు, ఇవన్నీ ఏంటంటే ఆ మాయలో పడిపోతున్నాం. ఈ ప్రపంచం అనే మాయలో పడిపోయి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అనే దాన్ని మర్చిపోతున్నాము. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి వ్యక్తులు చుట్టూ ఉన్నా ఆనందానికి ఉండడానికే వచ్చాము అనే విషయము. అలాగే ఆ పరిస్థితిని, ఏదైతే మనకు పరిస్థితి వచ్చిందో ఆ పరిస్థితిని, ఆ వ్యక్తులందరినీ నా అనుభవాల కోసమే నేను తీసుకుని వచ్చాను అని మర్చిపోతాము. మర్చిపోయి ఇంకెంతసేపు ఏంటంటే మనకి ఏది వచ్చినా, చిన్న బాధ వచ్చినా సరే తట్టుకోలేము. ఇంకా తట్టుకోకుండా బాధల్లో మునిగిపోతున్నాం మనము. లేకపోతే పక్కన వాళ్ళు ఎవరైనా ఆనందంగా ఉన్నారనుకోండి, చూడు వాడైతే ఆనందంగా ఉన్నాడు, లేకపోతే వాడి జీవితంలో సాధించేశాడు, నేను సాధించలేకపోయాను, పక్కన వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాము. మనం చూడండి, ఏదో సినిమాలో వేణుమాధవ్ ఉంటాడు. వేణుమాధవ్ ఒక రోజు ఇంటర్వ్యూకి వెళ్తారనమాట. ఈ వేణుమాధవ్ కంటే ముందు ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేసేసి వస్తుంది. నేను ఏమడిగారో అని అడుగుతాడు. ఆ అమ్మాయిని ఏమడిగారో చెప్పి దానికి ఆన్సర్లు కూడా చెప్తా ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్తాడు. వాళ్ళు ఏది అడిగినా సరే ఈ ఆన్సర్ చెప్తాడు. ఈ అమ్మాయి ఏదైతే ఆన్సర్లు ఇచ్చిందో ఆ ఆన్సర్లు చెప్తా ఉంటాడు. అప్పుడు అందరు రాంగ్ రాంగ్ అంటారు. అంటే అదేంటి మరి, నా ముందు ఏమొచ్చిన అమ్మాయికి అంతా కరెక్ట్ అని చెప్పి నాకు ఎందుకు రాంగ్ అని చెప్తున్నారంటే, ఆ అమ్మాయిని అడిగిన ప్రశ్నలు వేరు అంటారు వాళ్ళు. అంటే నేను చెప్పిన జవాబులు కరెక్టే, మీరే నన్ను కరెక్ట్ గా అడగలేదు అంటాడు. అంటే మనం కూడా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఎవరి ధ్యేయం వాళ్ళది. ప్రతి ఒక్కళ్ళు యూనిక్ ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు ప్రత్యేకం. ఎవరి జీవిత ధ్యేయం వాళ్ళది. అంటే మనం చేసుకున్న కర్మలను బట్టి మన జీవిత ధ్యేయాన్ని వేసుకొచ్చాము. కానీ మనం ఏంటంటే పక్కన వాళ్ళతో పోల్చుకుంటాము. పక్కన వాళ్ళ రిలేషన్స్ ఎంత బాగున్నాయి, వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, లేకపోతే వాళ్ళకి ఎంత ధనం ఉంది, వాళ్ళు ఎంత విజయం సాధిస్తున్నారు, ఇలా పక్కన వాళ్ళతో పోల్చుకుంటున్నాము. కానీ మనం అక్కడ వేణుమాధవ్ అందరు ప్రశ్న పేపర్లు వేరు. పక్కన మన ఎదురుగా ఉన్నవాడు ఎవరిదో అని ఏంటంటే ఎగ్జామ్ రాసేసి ఫెయిల్ అయిపోయాడు, ముందున్నవాడు పాస్ అయ్యాడు అంట. అదేంటి వాడు పాస్ అయ్యాడు నేను ఫెయిల్ అయ్యానంటే, వాడి పేపరు నీ పేపరు వేరు. వాడి పేపర్ ప్రకారం వాడు రాశాడు, వాడు పాస్ అయ్యాడు. వాడి పేపర్లో నువ్వు కాపీ కొడితే నువ్వు ఫెయిల్ అవ్వక ఏం చేస్తావు? ప్రతి ఒక్కళ్ళతో డిఫరెంట్గా ఉంటాయండి పేపర్లు. క్వశ్చన్ పేపర్లు, మనం వచ్చిన ధ్యేయం డిఫరెంట్గా ఉంటుంది. అందుకని పక్కన వాళ్ళ లైఫ్ ఎప్పుడో పోల్చుకుని వాడితో మనం పోల్చుకున్నాం అనుకోండి, మన జీవిత ధ్యేయంలో పక్కకి వెళ్ళిపోతున్నాం అనమాట. మన జీవిత ధ్యేయం ఏంటి, మన జీవితంలో ఎవరైతే ఉన్నారో వ్యక్తులు, మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, మన జీవితంలో ఇంకేం జరుగుతున్నా సరే అదంతా మన ధ్యేయం, మనం పెట్టుకుని వచ్చాము. పక్కన వాళ్ళతో పోల్చుకుంటే ప్రయోజనం ఏముందండి ఇక్కడ? వాడి ధ్యేయం వేరు, మన ధ్యేయం కదా. ప్రతి ఒక్కళ్ళదే వేరే. మన ఇంట్లో వాళ్ళది కూడా వేరే వేరే ధ్యేయాలతో వచ్చాం. మనం నిరంతరము ఆనందంగా ఉండాలి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి మనము. అంటే ఆనందంగా ఉండడం అంటే మనం ఒక్కళ్ళమే ఆనందంగా ఉండడమా? మన ఒక్కళ్ళమే ఆనందంగా ఉండడం కాదు. మన ఆనందం మనకు ఎంత ముఖ్యమో పక్కన వాళ్ళ ఆనందం కూడా అంతే ముఖ్యంలాగా మనం ఉండాలంటండి. అంటే వాళ్ళు మనం మౌనంగా ఉండాలనుకుంటున్నాం అనుకోండి, పక్కన వాళ్ళు ఎవరో నన్ను మాట్లాడించకూడదు ఇలా అనుకుంటాం కదా. మరి పక్కన వాళ్ళు మౌనంగా ఉన్నప్పుడు మనం కూడా అలాగే ఉండగలగాలి. మనం ఎలా ఉంటే ఆనందంగా ఉంటున్నామో వాళ్ళను కూడా అలాంటి పరిస్థితుల్లో మనం ఉంచగలగాలి. అది
మన ధ్యేయం అనమాట. మనం ఆనందంగా ఉండడం అంటే పక్కన వాళ్ళని కూడా అలా ఉంచగలగడం, అది కూడా ధ్యేయం. అంటే మరి జీవిత ధ్యేయం ఒక్కటేనా జీవితంలో కావాల్సింది అంటే కాదు. జీవిత ధ్యేయం అనేది ఆధ్యాత్మికతగా సంబంధించింది. అంటే మన సోల్ ఎదగడానికి మన పర్సనల్ గా సంబంధించింది అది జీవిత ధ్యేయం అనేది. దీనిలో ఇంకొక సెకండ్ పార్ట్ కూడా ఉంది. ఏంటంటే అది జీవితానికి ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరికి జీవితంలో నా సోల్ పర్పస్ ఏంటంటేనండి, నా అనుభవం నేను చెప్తాను. నేను ఈ ధ్యానంలోకి రాకముందండి మామూలుగా ఒక ప్రకృతిని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది నాకు. కానీ అప్పుడు ప్రకృతిని చూసినా లేకపోతే ఒక్కొక్కసారి చూడండి చాలా ఫంక్షన్స్కి వెళ్తాము, ఆనందం కలిగించే సంఘటనలు చాలా ఉంటాయి కదండి. అలాంటి టైంలో చాలా ఆనందంగా ఉండే టైంలో కూడా నాకు ఎందుకో బాధ అనిపించేది. ఎందుకో నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి ఇంత ఆనందంగా ఉన్న టైంలో ఎందుకు బాధ వస్తుందో అర్థమయ్యేది కాదు. అప్పుడు ఏంటంటే నాకు యూనివర్స్ చెప్తూ ఉండేదన్నమాట, ఏమని, నువ్వు ఇలాంటి బయట పరిస్థితులు చూసి ఆనందపడుతున్నావేంటి, అసలు ఆనందం నీ లోపల ఉంది, నువ్వు దానికి కనెక్ట్ అవ్వు అని చెప్తుంది. అప్పటికి ధ్యానం చేయట్లేదు కదా నేను. తర్వాత నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ జ్ఞానం అంతా నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవించగలుగుతున్నాను నేను. అంతకుముందు ఏం జరిగేది నాకు అంటే, నా సోల్ పర్పస్ దిశగా వెళ్ళట్లా నేను. ధ్యానం చేయాలి, నేను ఈ జ్ఞానాన్ని తీసుకోవాలి, జ్ఞానాన్ని అందించాలి, ఈ పర్పస్తో వచ్చానని నాకు ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ధ్యేయంతో ఎవరైతే వెళ్తారోనండి ఆనందంగా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఇది పర్సనల్ గా. ఇప్పుడు నా జీవిత ధ్యేయం ఏంటి, నేను జ్ఞానం తీసుకుని ఎదగాలి, విశిష్ట కార్యక్రమం. రెండవది ఏంటి, పక్కన వాళ్ళకి ఏదో చెయ్యాలి మనం. మన జీవిత ధ్యేయం ఒకటి. సెకండ్ పార్ట్ ఏంటంటే నేను సేవ ఇప్పుడు అందరికి అందించాలి. నేను జ్ఞానం తీసుకున్నాను, అది నేను నా జీవితంలో విశిష్ట కార్యక్రమం. అది నేను వర్క్ చేయాలి, స్పిరిచువల్ వర్క్ చేయాలి అని నేను పెట్టుకున్నాను. అది నా జీవితంలో నా వర్క్ అనమాట. అది బుద్ధుడు ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, బుద్ధుడు ఆయన యువరాజు ఆయన. కానీ అవన్నీ వదిలేసి, ఆయన సంపదలన్నీ వదిలేసి, మొత్తం భార్య పిల్లల్ని అంతా వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకు వెళ్ళిపోయాడంటే ఆయన సోల్ పర్పస్ ఏంటి, అందరికీ ధర్మాన్ని బోధించడం. దానికోసం ఆయన వెళ్ళిపోయారు. అలాగే అన్నమాచార్యులు ఉన్నారు, ఆయన సోల్ పర్పస్ ఏంటంటే అందరికీ కీర్తనల ద్వారా జ్ఞానాన్ని అందించారు ఆయన. అంతకుముందు ఎలా ఉన్నారు అన్నమాచార్యులు, మనం అన్నమయ్య సినిమా కూడా చూసాం కదండి. అందరితో ఆ మరదళ్ళతో చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. జీవితం అంటే ఏంటి, ఎంజాయ్మెంట్ ఒకటే అనుకుంటాడు ఆయన. అనుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి వచ్చి ఆయన ఒకేసారి ఒకసారి ధ్యానంలో కూర్చునేసరికి అప్పుడు అమితమైన ఆనందం ఆయనలో కలుగుతుంది. అప్పుడు వెంటనే ఏంటి, ఆ భౌతికం నుంచి ఆధ్యాత్మికతలోకి వచ్చేసాడు ఆయన. అంటే మనం కూడా ఏం చెప్తున్నారు మనకి అక్కడ, మనం కూడా ఎప్పుడైతే మన లోపల కూడా వెంకటేశ్వర స్వామిని ఎలా చూపించారు, మన ఆత్మది వెంకటేశ్వర స్వామి కింద మనకు చూపించారు. మనం ఆత్మ అంటే కనిపించదు కాబట్టి లోపలికి వెళ్తే అప్పుడు నువ్వు కూడా ఆనందాన్ని అందుకోగలుగుతావని వెంకటేశ్వర స్వామిని చూపించారు అక్కడ. అక్కడ ఆయన సోల్ పర్పస్ అది, ఎంతో మంది జ్ఞానానికి అందించడానికి. అంటే అలా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వాళ్ళ సోల్ పర్పస్ తో వస్తారు. ప్రతి ఒక్కరికి ఉంది ఇది సోల్ పర్పస్ అనేది, గొప్ప గొప్ప వ్యక్తులకే కాదు. కానీ మనం దాన్ని మర్చిపోయి ఏదోనే ఉంటే ఆనందము, ఇది ఉంటేనే ఆనందం నాకు, ఇది లేకపోతే ఆనందం లేదు అని దుఃఖంలో బాధల్లో ఉండిపోతున్నాము. లేకపోతే ఏంటి, ఎంజాయ్ చేసేస్తున్నాం, అంతా బాగుంది జీవితంలో అనుకోండి, తినడం పడుకుంటూ ఆహా నాకు ఎంజాయ్మెంట్లోకి వెళ్ళిపోయి బయట హ్యాపీగా అన్ని బాగున్నాయి, ఏమి ఇబ్బందులు లేవండి, రిలేషన్షిప్స్ బాగున్నాయి, సంపద బాగుంది, ఆరోగ్యం బాగుంది, అన్ని బాగున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంజాయ్మెంట్లోకి, ఆ టూర్కి వెళ్తున్నాను, నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఆ పార్టీ ఉంది, ఈ పార్టీ ఉంది. ఈ రోజు చూస్తున్నాం కదండి, బాగున్న వాళ్ళంతా చాలా మంది డ్రగ్స్ కి అలవాటు పడిపోవడము, లేకపోతే ఈ పట్టుబడడం. ఈ రోజుల్లో ఎంతో సెలబ్రిటీస్ పిల్లలు టీవీలో చూస్తున్నాం ఈ రోజు, ఇలా పట్టుపడ్డాడు అలా పట్టుబడ్డాడు అని. అంటే ఏంటంటే ఆ ఎంజాయ్మెంట్ లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు, సోల్ పర్పస్ దిస్గా రావట్లేదు వాళ్ళు. అలా అలా ఏం చేస్తున్నారంటే అందరూ జీవిత ధ్యేయాన్ని మర్చిపోతున్నారు. ఎందుకు మర్చిపోతున్నారంటే లోపల కనెక్ట్ అవ్వలేకేనండి. మనం ఎప్పుడైతే మన ధ్యానం చేస్తూ మనం లోపల అంతర్ముఖులం అవుతామో అప్పుడు మనం మేలుకుంటాము. కాదు నీ పర్పస్ ఇది కాదు, ఇలా ఎంజాయ్మెంట్ బయట ఏదో చూసి ఆనందము, లేకపోతే ఏదో చూసి ఇబ్బంది పడిపోయి, అంటే బాధపడిపోయి ఇబ్బంది పడిపోయి తిట్టుకుంటూ ఈ గడపడం కాదు నీ జీవితము. నీ జీవితంలో ఇంకా చేయాల్సింది ఏదో ఉంది అనేది మనకి మనకి చెప్తూ ఉంటారు. సెకండ్ ప్రయారిటీ ఉంది మన జీవితంలో, అది ఏంటి, సేవ చేయాలి అని చెప్పుకున్నాం కదా. ఆ సేవ ఏంటంటే ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నారండి. మహాత్మా గాంధీ ఏం చేశారు, ఆయన సోల్ పర్పస్ ఏంటి, ధ్యానం అన్ని చేసుకున్నారు మనలాగే. అప్పుడు ఆయన కూడా చేసుకుంటూ ఈ స్వాతంత్రం తీసుకురావాలి, అది విశిష్ట కార్యక్రమం ఆయనకి. అలాగే మదర్ తెరీసా ఉన్నారండి. మదర్ తెరీసా కూడా ఎప్పుడు జీసస్ని పూజిస్తూ ఉండేవారు, ఒక పక్కన ఆధ్యాత్మికంగా అలా ఉండేవారు. అది జీవిత ధ్యేయం ఆవిడకి. విశిష్ట కార్యక్రమం ఏంటి, అందరికీ సేవ చేయడం, ఆవిడ కరుణ ప్రేమ అందరి మీద కురిపించడం ఆ విశిష్ట కార్యక్రమం ఆవిడకి. అలాగే ఏఆర్ రెహమాన్ ఉన్నారండి. ఏఆర్ రెహమాన్ ఏంటి, ఆయన జీవిత ధ్యేయం అందరికి ఒకటేనండి, ఆయన పర్సనల్ గా సోల్ గ్రోత్ కోసం చేసుకునేది. విశిష్ట కార్యక్రమం ఏంటి, ఆయన మ్యూజిక్ తో అందరిని ఎంతో మందిని
అలరించేవారు. ఎంతో మంది ఆ మ్యూజిక్ కి పరవశించిపోయేవారు కదండి. అంటే పక్కన వాళ్ళని, మన జీవిత ధ్యేయం అంటే ఏంటంటే, మన జీవితంలో మళ్ళీ చెప్తున్నానండి, రెండు ఉంటాయి మన జీవితంలో, రెండు స్టేజ్లు. ఒకటంటే జీవిత ధ్యేయం ఏంటంటే మన ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం మన జీవిత ధ్యేయం పెట్టుకుని వచ్చాము. అదొక్కటే కాదు, రెండవది విశిష్ట కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఉంది. ఏంటంటే అది పక్కన వాళ్ళకి సేవ చేయడము. అంటే మనం ఆనందపడడమే కాకుండా పక్కన వాళ్ళ కోసం సేవ చేయడము, వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లేలాగా ఆ రెండు ఉంటాయండి ప్రతి ఒక్కరి జీవితంలో. ఈ జీవిత ధ్యేయం తెలియకుండా ఎందుకు పక్కకు తప్పుకుంటున్నామంటే మాయలో చిక్కుకుపోతున్నాం మనం. మాయలో పడి ఏంటంటే మన అసలైన ధ్యేయం ఏంటి అనేది మర్చిపోతున్నాము. పరిణామ క్రమంలో, ఈ మనం ఎదిగే క్రమంలో మనకి 4 స్టేజెస్ ఉంటాయంటండి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే స్టూడెంట్ స్టేజ్. ఆ స్టూడెంట్ స్టేజ్ ఏంటి, ప్రాపంచికతలో ఉంటాం మనం, ఏమీ తెలియదు ఆ టైంలో మనకి. అప్పుడు ఎవరో వచ్చి ఏదో చేస్తారు అన్నట్టు ఉంటామండి. కానీ అప్పుడు మనం తెలుసుకుంటూ, స్టూడెంట్ అంటే ఏంటి, నేర్చుకుంటూ ఉంటాం. అప్పుడే మొదలైన స్టేజ్ ఈ జ్ఞానం నేర్చుకునే స్టేజ్ అనమాట. అప్పుడు చెప్తారు కదా, నీ జీవితాన్ని నువ్వే డిజైన్ చేసుకుంటావు, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. అది ఫస్ట్ టైం వింటాం మనము. నేను కూడా అదేనండి, ఫస్ట్ టైం విన్నప్పుడు ఏంటి మన జీవితాన్ని మనమే డిజైన్ చేసుకుంటామా అని చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. అలా ఆ స్టూడెంట్ స్టేజ్లో ఏమనిపిస్తుంది, కొంతమంది అయితే ఎవరైతే సమస్యల్లో ఉంటారో అంటే చాలా ఇబ్బందుల్లో ఉంటారు చూడండి, కొంతమంది వాళ్ళ బాస్తోనో లేకపోతే ఇంట్లో భర్తతోనో అత్తమామలతోనో ఇంకా రకరకాలుగా ఉంటారు కదండి, లేకపోతే అనారోగ్యాలతోనో లేకపోతే ఆర్థిక సమస్యలతోనో చాలా ఇబ్బంది పడతారు కదా. వాళ్ళు అస్సలు ఒప్పుకోరు దీన్ని. స్టూడెంట్ స్టేజ్ లో ఉన్నప్పుడు నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవే, నువ్వే డిజైన్ చేసుకొచ్చావు నీ జీవితాన్ని అంటే వాళ్ళు ఏమంటారంటే, ఇంత కష్టాలు నేను ఎందుకు తెచ్చుకుంటాను అని అస్సలు దాన్ని ఒప్పుకోరండి. ఓర్పు సహనం నేర్చుకోవాలి, క్షమాగుణం నేర్చుకోవాల్సినప్పుడు అలాంటి పరిస్థితులు తెచ్చుకుంటాము అని వాళ్ళకి నచ్చ చెప్తాము. కానీ తిట్టించుకోవడానికి ఎవరైనా వస్తారా అంటారు. మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారండి వాళ్ళు. ఒక మెడిటేటర్ ఎక్స్పీరియన్స్ చెప్తానండి. తన తండ్రి ఒక టీచరు, కానీ ఆయనకు వచ్చిన జీతాన్ని అంతటినీ కూడా ఆయన డ్రింక్ చేస్తూ క్లబ్కి వెళ్ళిపోయి అక్కడ ఖర్చు పెట్టేసేవాడంటండి. ఆ క్లబ్ లో నగ్గారనుకోండి మళ్ళీ ఆడుతూనే ఉండేవాడంట. ఎప్పుడైతే ఓడిపోతాడు, ఇంక చేతిలో డబ్బులు లేవు ఆడడానికి అన్నప్పుడు ఇంటికి వచ్చేవాడంట. ఆయనకి 3 సిస్టర్స్ ఉండేవారంట. అసలు ఇంటి పరిస్థితిని, అసలు ఇంట్లో బాధ్యతను అసలు తీసుకునేవాడు కాదంట. మొత్తం ఊరంతా అప్పులు చేసేసేవాడంట. ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి వెళ్ళాలనుకోండి, అప్పుల వాళ్ళంతా ఇంటికి వచ్చేవారంట. అలా వాళ్ళకు చాలా ఆస్తి ఉంటే ఆస్తి అంతా కూడా అమ్మేశారంట ఆయన చేసిన అప్పులు తీర్చడానికి. చిన్నప్పటి నుంచి మెడిటేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన స్కాలర్షిప్ల మీద చదువుకున్నారంట. ఆయన మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి, ఒక బ్యాంక్ మేనేజర్ అంటండి ఆయన. ఆయన ధ్యానంలోకి వచ్చారు. ధ్యానంలోకి వచ్చి ఒకసారి క్లాసెస్ వింటున్నప్పుడు, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి, నీ తల్లిదండ్రుల్ని అందరినీ నువ్వే తెచ్చుకుంటావు, నువ్వే డిజైన్ చేసి నీ జీవితంలోకి తెచ్చుకుంటావు అంటే ఈయనకి చాలా కోపం వచ్చేసిందంట. ఎందుకంటే తండ్రి అసలు చిన్నప్పటి నుంచి బాధ్యత లేదు కదా. ఎప్పుడు ఈయన అనుకునేవారంట, ఒక ఆటో డ్రైవర్కో కారు డ్రైవర్కో పుట్టినా బాగుండేది, కొంచెం బాధ్యతగా చూసుకునేవారు, బాధ్యత లేదు కదా, ఇలాంటి తండ్రికి వచ్చాడు నాకేంటో, అలా ఎప్పుడు అసలు చాలా ద్వేషంతో ఉండేవారంటండి తండ్రి మీద. ఎందుకంటే అసలు కొంచెం కూడా పట్టించుకునేవారు కాదు కదా. ఒకసారి ఇలా ధ్యానంలో నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి అని వినేసరికి చాలా కోపం వచ్చిందంటే ఇంక ఏంటి ఇలాంటి తండ్రిని ఎవరైనా తెచ్చుకుంటారా, ఎలా ఉన్నాడా తండ్రి అని ఆ, అనిపించి అక్కడ ఓ మాస్టర్ని అడిగారంట. అడిగితే అవును నిజంగానే ఇలా తెచ్చుకుంటారా అంటే, నువ్వు తెచ్చుకున్నావు కదా ఇలాగా, ఒకసారి ధ్యానంలో చూసుకోండి మీరు అని చెప్పారంటండి. ఈయన ధ్యానంలో కూర్చున్నారంట. 10 రోజులు బ్యాంకుకి సెలవు పెట్టేసి మరి ధ్యానం చేశారంట. కానీ ఎంతసేపు ధ్యానంలో కూర్చోగానే ఆయన చేసిన పనుల వల్ల చిన్నప్పటి నుంచి వీళ్ళకి పడిన కష్టాలు, ఆయన మీద ద్వేషం అవే గుర్తొస్తున్నాయంట. మళ్ళీ మళ్ళీ ఇంకా అవే సంఘటనలు చాలా ఉంటాయి కదా జీవితంలో, చిన్న చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు. అప్పులన్నీ తీర్చడానికి వాళ్ళ తల్లి అయితే మెడలో ఉన్న నగలన్నీ కూడా అమ్మేసేవారంట. తర్వాత మళ్ళీ వాళ్ళు పుట్టింటి వాళ్ళు మళ్ళీ ఇచ్చేవారంట. మెడలో బోసుగా ఉంది తాళి లేకుండా అని మళ్ళీ చేయించేస్తే మళ్ళీ ఆ అప్పులకు మళ్ళీ ఇచ్చేయాల్సి వచ్చేదంటండి. అలాంటివన్నీ కళ్ళు మూసుకుని కూర్చునేసరికి అవన్నీ గుర్తొచ్చేసేవంట. ఇలా తర్వాత ఒక 10 రోజుల తర్వాత ఇంక ఇవే ఆలోచనలతో ఉంటున్నారంట ఈయన. ఫోన్ చేసి ఆ మాస్టర్కి అడిగారంట, నేను ధ్యానంలో కూర్చుంటే నాకేమో నా సోల్ పర్పస్ ఏం తెలియట్లేదు, ఇలా జరుగుతుంది అంటే. అప్పుడు ఆయన చెప్పారంట, ప్రశాంతంగా కూర్చోండి, ఇలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా కూర్చోమన్నారంటండి. అలా ఒకరోజు ఇంకా అప్పుడు కూర్చున్నారంట. మళ్ళీ కూర్చుని ప్రశాంతంగా కూర్చునేసరికంటండి అప్పుడు ఈయనకి ఒక మెసేజ్ వచ్చిందంట లోపల నుంచి. ఏమని వచ్చిందంటే, నా కాళ్ళ మీద నేను నిలబడి ఎవరి సహాయము లేకుండా 10 మందితో శభాష్ అనిపించుకోవాలి అనే ధ్యేయం పెట్టుకుని వచ్చారంటండి ఈయన. ఆ మెసేజ్ చూసుకున్నారంట ఈయన. ఎప్పుడైతే ఆ మెసేజ్ చూసుకున్నారో ధ్యానంలో, అప్పటి వరకు ఎలా అనుకున్నారు, ఈయన తండ్రి సరిగ్గా లేడు అని తండ్రిని విపరీతంగా ద్వేషిస్తూ ఉండేవారు. కానీ ఈ మెసేజ్ చూసుకున్న తర్వాత ఆయన రియలైజ్ అయ్యాడంట, తన డిజైన్ ప్రకారం తండ్రి సరిగ్గానే ఉన్నాడు. తను కోరుకున్నాడు కదా ఎవరి సహాయం లేకుండా నేను శభాష్ అనిపించుకోవాలని. మొత్తం ఈయన తను తను మంచి జాబ్ తెచ్చుకోవడం, తను బ్యాంక్ మేనేజర్ అవడమే కాకుండా వాళ్ళ చెల్లెళ్ళందరికీ కూడా పెళ్లిళ్ళు చేసి ఆ బాధ్యత అంతా కూడా ఈయన తీసుకున్నాడు. మొత్తం అందరూ చుట్టుపక్కల రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మెచ్చుకునేవారంట, నువ్వు ఇలాంటి
తండ్రికి బాధ్యత లేకపోయినా సరే కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటున్నావు అని చెప్పేసి చాలా మంది బాగా మెచ్చుకునేవారంట ఈయన్ని. ఎప్పుడైతే ఈయన ఈ డిజైన్ చూసుకున్నాడో, అంటే ఎవరి అండా లేకుండా నేను పైకి రావాలి, నేను అందరితో శభాష్ అనిపించుకోవాలి అని అన్ని డిజైన్ చేసుకుని వచ్చాడు కదా ఈయన. అది మెడిటేషన్లో చూసుకోగానేనంటండి తండ్రిని చూడగానే, అప్పటి వరకు ఎంతో ద్వేషించేవాడు కదా, తండ్రిని చూసేసరికి తండ్రిని ఒక మనిషిలా చూసేవాడు కాదంట. ఈయన దగ్గరే ఉండేవాడు కానీ ఆయనకి జస్ట్ అన్నం పెట్టేవారంట, వడ్డించేవారు ఏం కాదంట, తలుపు కొట్టేసి వచ్చేసేవారంట. ఆయన తిన్నాడో లేదో కూడా పట్టించుకునేవారు కాదంట. ఎందుకంటే అంత ద్వేషం చిన్నప్పటి నుంచి ఆయన చేసిన ప్రవర్తన వల్ల అంత కోపంతో ఉన్నారు వీళ్ళు. ఎప్పుడైతే డిజైన్ చూసుకున్నారో అప్పుడు ఈయనకి ఎంతో ప్రేమ వచ్చిందంట. అంటే తండ్రి మనసులో అది కూడా తెలిసింది, తండ్రి మనసులో ప్రేమ ఉంది కానీ నువ్వు నీ డిజైన్ వల్ల అది చూపించకుండా ఇలా ఉన్నాడు ఆయన అనేది తెలిసింది. తెలిసేసరికి ఆ ప్రేమతో అంటే లోపల అప్పటి వరకు ఏదైతే బాధ, ద్వేషం అవన్నీ ఉన్నాయో ఆయన కళలోంచి వచ్చేసిందంటండి. ఆ ఎమోషన్ అంతా లోపల అప్పటి వరకు ఉండిపోయింది, ఆయన మీద కోపము అంతాను ఆ కన్నీళ్ళ కింద వచ్చేసిందంట. వచ్చి ఎప్పుడైతే ఈయనలో అప్పటి నుంచి ప్రేమగా చూసుకోవడం మొదలు పెట్టారంట వాళ్ళ తండ్రిని. ఎప్పుడైతే ఈయనలో మార్పు వచ్చిందో అప్పటి వరకు ఈయన కూడా ఆ తండ్రిని కూడా ధ్యానం చేయమని చెప్పేవారంట. ఆయన అస్సలు వినేవాడు కాదంట. ఈయనలో మార్పు వచ్చి తండ్రిని ఎప్పుడైతే ప్రేమించడం మొదలు పెట్టారోనంట అప్పుడు ఆ తండ్రిలో కూడా ఆయన ధ్యానం చేస్తూ అప్పటి వరకు షుగర్ 600 అంత ఉండేదంట. ఆ షుగర్ అంతా 160 వరకు వచ్చేసిందంట. బీపీ ఉండేదంట, హై బీపీ తగ్గిపోయిందంట. ఎప్పుడైతే మనము నా సోల్ పర్పస్ ఇది, అందుకే నా జీవితంలోకి వీళ్ళు వచ్చారు అని యాక్సెప్ట్ చేసినప్పుడు అక్కడ వ్యక్తులు మారిపోతారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. మన జీవితంలో ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు వచ్చారు అంటే ఏంటంటే అది మనకి పరీక్ష. ఆ పరీక్ష పాస్ అయ్యి వాళ్ళు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో ఆ పరీక్ష పాస్ అవ్వాలి. పాస్ అవ్వడం అంటే ఏంటి, వాళ్ళు ఎలా ఉంటే అలా అంగీకరించాలి. మన జీవితంలో ఉన్నారు వాళ్ళంటే మనం అంగీకరించడానికి మాత్రమే మనం మన జీవితంలోకి తెచ్చుకున్నాం వాళ్ళని ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడే మనం ఆ పరీక్ష పాస్ అయినట్లు. పాస్ అవ్వలేదనుకోండి జన్మలు ఎత్తుతూనే ఉండాలి మనం. ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళీ అలాంటి వాళ్ళే మన దగ్గరికి వస్తారండి. ఎందుకంటే కొంతమంది చెప్తారు చూడండి, ఎప్పుడైనా సరే నాకు ఇదే సమస్య, ఇలాంటి సమస్య ఒకటి ఎదుర్కొంటున్నాను, మళ్ళీ ఇంకొకటి వస్తుంది, మళ్ళీ ఎదుర్కొంటున్నాను, సేమ్ ఇలాగే వస్తుందని చెప్తారు. ఎందుకు వస్తుందంటే పదే పదే అక్కడ పాఠం నేర్చుకోవట్లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తుంది. మనం ఒక 10th క్లాస్ రాస్తున్నామండి, 10th క్లాస్ అంతా ఎగ్జామ్ మొత్తం అన్ని పేపర్స్ రాసేసామండి. ఏదో సైన్స్ అయితే ఫెయిల్ అయిపోయారు అనుకోండి, సైన్స్ ఒక్కటేగా ఫెయిల్ అయ్యాడు అని ఇంటర్లో పంపించేస్తారా వాడిని? పంపించరు కదా. మళ్ళీ రాయిరా బాబు, నువ్వు అది కూడా అయితేనే నువ్వు ఇంటర్లోకి వెళ్తావని చెప్తారు కదా. అలాగే మనం కూడా అంతే, మన జీవితంలో ఏవైతే పాఠాలు నేర్చుకోవడానికి వచ్చామో, మన జీవితంలో ఎవరైనా వ్యక్తులు ఉన్నారో, మనకే జరిగింది ఒక సంఘటన అనుకోండి, మన జీవితంలోనే వచ్చింది ఒకటి, చాలా కష్టం వచ్చింది మనకి. నాకే ఎందుకు వచ్చిందంటే నువ్వే రాయాలి ఆ పరీక్ష, నువ్వు రాయాలి కాబట్టి నీ దగ్గరకు వచ్చింది. అలాంటి వ్యక్తులు నాకే ఎందుకున్నారు ఎలాంటి వాళ్ళు అనుకుంటాం మనము. నువ్వు రాయాలి కాబట్టి నీ దగ్గరకు వచ్చింది అది. అందుకని ప్రతిదానికి మనం నా జీవితంలో ఎందుకు వచ్చింది అని అనుకోకూడదండి. అనుకోకుండా మనం ఫేస్ చేయాల్సింది కాబట్టి నా దగ్గరికి వచ్చింది అనే విషయాన్ని ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటామోనండి అప్పుడు మనం దాన్ని దాటగలుగుతామండి. అది స్టూడెంట్ స్టేజ్లో అలా ఎవరు ఒప్పుకోరు, కానీ మనం ఎప్పుడైతే నెమ్మదిగా నేర్చుకుంటాడండి. ఒక్కసారి మనం ఆ విత్తనం వేసామనుకోండి, విత్తనం వేయడమే మన పని, వినడం ముందు, కానీ నెమ్మదిగా ఆ విత్తనం ఎప్పుడో మొలకెత్తుతుంది. ఆ విత్తనం వేసేసి వదిలిపెట్టి అలా స్టూడెంట్ స్టేజ్లో అలా ఉంటారండి. ఆ పరీక్ష పాస్ అవ్వాలి, ఇవన్నీ మనం నేర్చుకుంటాం అక్కడ ఆ స్టూడెంట్ స్టేజ్లో. ఎప్పుడైతే మనం పాస్ అయ్యామనుకోండి, పాస్ అయితే వెంటనే ఏం చేస్తాం, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతారు కదా. మన జీవితంలో ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు వాళ్ళని యాక్సెప్ట్ చేసామనుకోండి, సహనంతో ఉన్నామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మారిపోతారు. వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం సహనంతో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వ్యక్తులు మారిపోతారు, లేకపోతే మన నుంచి దూరంగా నెట్టేయబడతారు. ఇంకా మన జీవితంలో ఉండరు వాళ్ళు. ఎందుకంటే నేర్చేసుకున్నాం కదా, మనం పాఠం నేర్చుకునేంత వరకే ఉంటారండి, విలన్స్ లాగా ఉంటారు వాళ్ళు. ఎప్పుడైతే నేర్చుకుంటామో దూరంగా అన్నా వెళ్ళిపోతారు, లేకపోతే మనం దూరంగా వెళ్ళిపోతాము, లేకపోతే వాళ్ళు పూర్తిగా మారిపోతారు. అలా జరుగుతుందండి. ఆ నేర్చుకునేంత వరకు మాత్రం అలాగే ఉంటారు. అప్పటి వరకు ఏంటంటే ఈ జ్ఞానం తెలియనంత వరకు ఏంటి, ఆ స్టూడెంట్ స్టేజ్లోకి రాకముందు ఎలా ఉంటుందంటే మాయలో పడి ఇంకా కూరుకుపోతూ ఉంటారండి. అంటే దాన్ని దాటడానికి ట్రై చేయరు. నేను ఎప్పుడు మంచి పనులే చేస్తూ ఉంటాను, నాకే ఎందుకు ఇలా జరిగింది, నేను ఎవరికి అపకారం చేయలేదు కదా, నన్ను ఎందుకు తిట్టాలి, నేనేం చేశాను, అలా అనుకుంటూ ఉంటారు. ఒకసారి అంటండి దేవకి మనకు తెలుసు కదా, కృష్ణుడి తల్లి కృష్ణుడిని అడిగిందంట. నేను 14 సంవత్సరాలు, చూడండి అక్కడ జైల్లో బంధించేశారు కదా వాళ్ళని, 14 సంవత్సరాలు అలాగే ఉన్నారు. అప్పుడు నేను ఒక దేవుడు కదా, మరి కృష్ణుడు అంటే కృష్ణ పరమాత్ముడు కదా, పరమాత్మ తల్లిని కూడా నేను ఇలా బంధింపబడ్డాను అంటే అప్పుడు కృష్ణుడు చెప్తారండి, మరి రాముడిగా ఉన్నప్పుడు కైకేయి అనమాట ఆవిడ, రాముడు ఆ జన్మలో కౌశల్యకి 14 సంవత్సరాలు దూరం చేసేసింది కదా, తల్లికి పెట్టిన దూరం చేసింది కదా, ఆ 14 సంవత్సరాలు నువ్వు ఇక్కడ దూరంగా ఉన్నావు అని చెప్తారు. మరి ఎవరు ఈవిడ యశోదామాత ఎవరంటే యశోదామాత కౌశల్య. అప్పుడు దూరంగా ఉంది కదా, ఈ జన్మలో
తనని కనకపోయినా కూడా వాళ్ళిద్దరూ దగ్గరగా ఉన్నారు. అంటే చూడండి, రాముడికి ఇక్కడ కృష్ణుడు, దేవుడికి తల్లి ఆవిడ ఇక్కడ ఈ జన్మలో దేవకి, అయినా సరే ఆవిడకే తప్పలేదండి. అంటే మనం కూడా మన జీవితంలో ఏదైనా సంఘటన ఉందనుకోండి, మనం అలాంటి అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ దేవుడు అనుకున్న ఆయన్ని కన్నా తల్లికే తప్పలేదు ఆ కర్మ, ఆ తీర్చుకోవడం, ఆ కర్మని మళ్ళీ అనుభవించడం. అలా మన జీవితం ఎంతండి, మనం కూడా అంతే. మన జీవితంలో ఏదొచ్చినా కూడా మనం ఎప్పుడో చేశాం కాబట్టి మన జీవితంలోకి వచ్చింది. దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామోనండి, మనం ఏడుస్తూ ఉండకుండా దీన్ని దాటగలుగుతామండి. ఆ స్టూడెంట్ స్టేజ్ని దాటగలుగుతాము. దాటగలగడం అంటే ఏంటి, ఆ జ్ఞానంతో ఎప్పుడైతే ఉంటామో ఆ సమస్యల నుంచి బయటపడతాము. మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళంతా మన జీవితంలోంచి దూరంగా వెళ్ళిపోతారు ఖచ్చితంగానండి. ఆ పరిస్థితులన్నీ మారుతాయి. మనం ఎంతసేపు మనం మారదామని చూడడం, పక్కన వాళ్ళు మారాలి, పక్కన వాళ్ళు మారాలి. ఎవరు మారతారండి? ఎవరూ మారరు. మనం ఎప్పుడైతే మారుతామో, మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో, మనం ఎప్పుడైతే క్షమిస్తామో, అప్పుడు మాత్రమే మన పరిస్థితులు మారతాయి. ఆ గుణాన్ని, ఏదైతే గుణాన్ని మనం నేర్చుకోవాలో, ఏది నేర్చుకోవడానికి మనం వచ్చామో ఆ గుణాన్ని నేర్చుకున్నప్పుడు మొత్తం పరిస్థితి అంతా మారిపోయి మనం ఆనందంగా, మనకు అనుకూలంగా మారతాయండి అన్ని. ఎప్పుడైనా ఒక ఇబ్బంది వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, నేను ఇక్కడ ఏం నేర్చుకోవాలి? ఒక ప్రాబ్లం మన జీవితంలోకి వచ్చింది అంటే ఇక్కడ నేను ఏదో నేర్చుకోవడానికి వచ్చింది కాబట్టి అని ఆ ఎరుకుతో ఎప్పుడైతే ఉంటామోనండి, అలాంటి ఆలోచనతో ఎప్పుడైతే ఉంటామో వెంటనే మనకు అర్థమవుతుంది, ఓహో నేను ఈ లెసన్ నేర్చుకోవడానికి వచ్చానా, నేను నేర్చుకోకపోతే ఏమవుతుంది అంటే, ఇప్పుడు పారిపోయామనుకోండి, మనకి ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. మన ఆఫీసులో బాస్ మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడండి, ఈ బాస్తో నేను పడలేను అని అక్కడ రిజైన్ చేసేసి వేరే దగ్గరికి మారిపోతారండి. మారిపోయినప్పుడు ఏమవుతుంది, సేమ్ ఇక్కడ ఈ బాస్ ఎలా ఉన్నాడో అక్కడ కూడా ఒక బాస్ ఉంటాడు, లేకపోతే ఒక కొలీగ్ ఉంటాడు. ఇతను ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు పెట్టేవాడు అక్కడ వాళ్ళు కూడా అలాగే ఇబ్బంది పెడతారండి. ఒక అత్తగారు, నా అత్తగారిని నేను భరించలేను అని ఆ అత్తగారిని దూరంగా కోడలు ఏం చేస్తుందండి, వేరే కాపురం పెట్టించేసి వెళ్తే అక్కడ ఏ ఇంటి వానరు ఇంకొకటి ఎవరో తగులుకుంటారండి ఇలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అత్తగారు సేమ్ ఎలాంటి ఇబ్బందులు పెట్టిందో అక్కడ అలాగే ఇబ్బందులు పెడతారు. ఎందుకంటే ఆ పాఠాన్ని నేర్చుకోవడానికి మన జీవితంలోకి వచ్చారు వాళ్ళు, వాళ్ళ నుంచి దూరంగా పారిపోవడం కాదు. ఇక్కడ ఏదో నేర్చుకోవాలి కాబట్టి నన్ను ఎలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు అది అని ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఆ జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ ఎరుకతో ఎప్పుడైతే ఉంటామో మనము, వాళ్ళు మారిపోతారండి. వాళ్ళు మారిపోవడం లేకపోతే మనం దూరంగా, సృష్టి మన నుంచి దూరంగా పక్కకు నెట్టేస్తుందండి వాళ్ళని. అప్పటి వరకు ఏంటంటే మన జీవితంలో వెళ్ళాలి అనుకుంటాం కదా, వీళ్ళ నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటాం చూసారా, అలాంటి వాళ్ళందరూ ఏంటంటే మనం ఎప్పుడైతే మారుతామో వాళ్ళంతా హీరోలుగా మారిపోతారండి. మనం భూమి మీదకి ఒక నాటకం ఆడడానికి వచ్చాము. ఆ నాటకం అంటే ఒక రోల్ ప్లే చేయడానికి వచ్చాము. కానీ ఒక డ్రామాలో ఇప్పుడు చూడండి, సినిమాలో యాక్ట్ చేస్తారండి, హీరో హీరోయిన్స్ యాక్ట్ చేస్తారండి. ఆ సినిమాలో ఏంటంటే అంటే ఏడుస్తూ ఉండే క్యారెక్టర్ అనుకోండి, ఆ డ్రామా అయిపోయిన తర్వాత డైరెక్టర్ కట్ అని చెప్పగానే ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు. అక్కడ ఏడ్చే వాళ్ళు సినిమాలో అక్కడ యాక్ట్ చేస్తున్నంత సేపు ఏడుస్తూ ఉంటారు, కానీ కట్ అనగానే ఏం చేస్తారు, హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. అలాగే మనం కూడా ఏంటంటే ఇక్కడ ఒక డ్రామా ప్లే చేయడానికి వచ్చామండి. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఇదే డ్రామాయే నిజం అనుకుని దీంట్లో మనం చిక్కుకుపోతున్నాం. అందులో ప్రతి విషయానికి నెగిటివ్ గా ఫీల్ అయిపోయి దానిలో మనం చిక్కుకుపోతున్నాము. ఒక పరిస్థితి చాలా కష్టంగా అనిపించినా కూడా ఈజీగా తీసుకున్నాం అనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేసేస్తూ ఎప్పుడైతే ఈజీగా తీసుకుంటామో అప్పుడు అవన్నీ మనల్ని వదిలి దూరంగా పారిపోతాయండి. అంటే మనం మారాలి. మనం మారిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందండి, అన్నీ మారిపోతాయి, మన చుట్టూ ఉన్న అన్నీ మారిపోతాయి. నేను ఇలాగే ఉంటాను, నేను దేన్ని యాక్సెప్ట్ చేయను అలా అన్నారనుకోండి, ఏమీ మారవండి, పరిస్థితి ఏది మారదు. మనం ఎంత దూరం వెళ్ళిపోయినా సరే మన వైపే వస్తూ ఉంటాయి. అందుకని మనం ఇక్కడ ఎరుకుతూ ఉండి నేర్చుకోవాలండి. నా సోల్ పర్పస్లో దీన్ని నేను నేర్చుకోవాలి అని ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఇది స్టూడెంట్ స్టేజ్ అండి. ఆ స్టూడెంట్ స్టేజ్లో ఒకటి నేర్చుకుంటాం కదా, నా డిజైన్ నేనే అని చెప్పేసి ఆ నేర్చుకున్నదంతా ఎరుకుతో ఓకే నేను ముందుకు ఇలాగే వెళ్ళాలి అని ముందుకు వెళ్తాం ఆ స్టూడెంట్ స్టేజ్లో. ఈ స్టేజ్లో ఒక్కొక్కటి అన్ని నేర్చుకుంటాము. ఏంటి అనేది, జ్ఞానం అంటే ఏంటి, ఇది ఉందా అనేది తెలుసుకుంటాము. తెలుసుకున్న తర్వాత ముముక్షత్వం రెండో స్టేజ్లోకి వెళ్తామండి. ఈ జ్ఞానం ఏంటో తెలుసుకున్నాము ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో, స్టూడెంట్ స్టేజ్లో ఇలా ఉంది, ఇవంతా నా పాఠము అనేది. రెండో స్టేజ్ ముముక్షత్వము. ఆ స్టేజ్లోకి వెళ్ళి అప్రెంటిస్ స్టేజ్ ఇది. ఇక్కడ జ్ఞానం తీసుకున్నాం కదా స్టూడెంట్ స్టేజ్లో, ఇది నిజమేనా అని డౌట్గా ఉంటాము. అక్కడ తీసుకున్నాం కానీ ఇంకా డౌట్ ఉంటుంది. ఇక్కడ డౌట్గా ఉంటాం కానీ ఆశ్చర్యంగా ఉంటుంది. అవునా, కొంచెం నమ్ముతున్నాం అనమాట. ఇక్కడ నమ్ముతూ ఉంటే ఈ జ్ఞానాన్ని నమ్ముతూ నెమ్మదిగా యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతామండి. స్టూడెంట్ స్టేజ్లో ఉండగా ఓకే వింటాం అంతే, అక్కడ అంతగా యాక్సెప్టెన్సీ రాదు. కానీ సెకండ్ స్టేజ్ వినగా ఏమవుతుందంటే నెమ్మదిగా నమ్మకం మొదలవుతుంది. అవునా ఇది నిజమేనా అని యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతాము. మొదలు పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇంకా వింటూ ఉంటామండి జ్ఞానాన్ని. జీవితంలో ఏదో బాగాలేదు అని, ఏదైనా బాగాలేదు అనుకోండి మనకి, అప్పుడు ఏముంటుంది, ఆ జ్ఞానంతో ఉన్నాం కదా, ఇది నేను నేర్చుకోవడానికే వచ్చాను, నేను అవగాహనతో ఉండాలి, ఇక్కడ నేను ఏం చేయాలి అని ఒక ఆలోచన వస్తుంది.
మన జీవితంలో ఏమైనా సరికాని సంఘటన జరిగింది అనుకోండి, వెంటనే ఆలోచిస్తాము. నాకే ఎందుకు జరిగిందని ఏడవము అప్పుడు. ఈ జ్ఞానం నేర్చుకుంటున్నాం కదా, అవగాహన చేసుకుంటున్నాం కదా. అప్పుడు ఏంటంటే ఇంకా నేను దీన్ని మారాలి, నేనేం మారాలి అని అర్థం చేసుకుంటూ ఉంటాము. ఉంటూ ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ధ్యాన సాధన బాగా పెంచుకుంటాము. ధ్యాన సాధన పెంచుకుని ఈ జ్ఞానాన్ని ఇంకా ఇంకా అవగాహన చేసుకుంటూ ఉంటామండి. ఈ అవగాహన చేసుకుంటూ చేసుకుంటూ ఉండేసరికి ఏమవుతుందంటే 3వ స్టేజ్లోకి వెళ్తాము. దాన్ని ఏంటంటే నైపుణ్య దశ అంటారు. అది జర్నీ మ్యాన్ స్టేజ్. ఆ స్టేజ్లో ఏంటంటే మనం అప్రెంటిస్ స్టేజ్లో కొంచెం కొంచెం నమ్ముతూ అవగాహన పెంచుకుంటున్నాం కదా జ్ఞానాన్ని. ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడతామండి. అవగాహన చేసుకున్నాం కదా, అవగాహన చేసుకోగానే జీవితంలో ఆచరిస్తాము. మనకి ఏం సంఘటన వచ్చినా సరే హ్యాపీగా ఆనందంగా దాన్ని ఫేస్ చేస్తూ ఉంటాం. యాక్సెప్ట్ చేస్తూ, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ, క్షమిస్తూ, ఇలాంటివన్నీ మన జీవితంలో ఆచరణ చేస్తూ ఉంటాం 3వ స్టేజ్లో. ఎందుకు ఇక్కడ క్షమ నేర్చుకోవాలి కదా, నేను ఇక్కడ సహనంతో ఉండాలి, ఇక్కడ క్షమతో ఉండాలి, ఇక్కడ ప్రేమతో ఉండాలి అని అలాంటి గుణాలన్నీ మనం ఆచరిస్తూ ఉంటామండి. ఇక్కడ మన జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎలాంటి వ్యక్తులు మన జీవితంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం ఏంటంటే అవగాహనతో ఉంటాము. ఇక్కడ విలన్స్ మనకి ఎందుకు వస్తారు మన జీవితంలోకి అంటే, ఇందాక చెప్పుకున్నామండి, మనల్ని హీరోగా చేయడానికి మాత్రమే విలన్స్ మన జీవితంలోకి వస్తారండి. ఇక్కడ కూడా రాముడు ఎగ్జాంపులే చెప్పుకుందాం. ఎందుకంటే రాముడు ఎగ్జాంపుల్ మనందరికి బాగా తెలుసు కదండి. రాముడు ఒక రాజు కదండి. నిజంగా అక్కడ రాజులాగే ఉన్నాడు అనుకోండి. రాజు, ఎంతో మంది రాజులు వచ్చారు, వెళ్ళిపోయారు, అంతే కదండి. మనకు అందరూ తెలుసా రాజులు. కానీ రాముడిని అక్కడనే దేవుడికి ఎందుకు కొలుస్తున్నాము? అక్కడ ఏం చేశాడు ఆయన? చక్కగా యాక్సెప్ట్ చేసేసి, ఆయన సోల్ పర్పస్ ఏంటి, ఎంతో మందికి ఆ రావణుడిని సంహరించడం ఒకటే కాకుండానండి, ఎంతో మంది మునులంట అప్పట్లో రాక్షసుల బారిన పడి చాలా ఇబ్బందులు పెట్టేసేవారంట. మునులందరూ అప్పట్లో మునులు అడవుల్లోకి వెళ్ళి తపస్సులు చేసుకునేవారు కదండి. వాళ్ళని తపస్సు చేసుకోనివ్వకుండా వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టేవారంటండి. రాక్షసులు చాలా మంది ఉండేవారంట. ఈయన వనవాసంలో ఉన్న ఆ 14 సంవత్సరాలు కూడానండి ఎంతో మంది రాక్షసుల్ని వాళ్ళని చంపి మునులందరినీ కాపాడుతూ ఉండేవారంటండి. అక్కడ ఏం ఖాళీగా కూర్చోలేదు ఆయన. అంటే ఆయన పర్పస్ ఏంటి? వాళ్ళందరినీ కాపాడడము, ధర్మ పరిరక్షణ చేయడం కోసం. చివరిగా పెద్ద టెస్ట్ ఏంటంటే రావణాసురుడిని సంహరించడము. అందుకని ఈయన ఏం చేశాడు ఆయన? ఈ విలన్స్ అందరినీ, అంటే వాళ్ళందరినీ ఈ పరిస్థితి, ఇక్కడేమో పరిస్థితిని యాక్సెప్ట్ చేశారు, అక్కడ వాళ్ళందరినీ కాపాడే ధర్మాన్ని పరిరక్షించాడు. అందుకే ఈ రోజు మనం దేవుడిగా కొలుస్తున్నాము. ఆయన ఎంత పెద్ద హీరో అయిపోయాడండి ఈరోజు. అంటే ఎందుకు అయ్యాడు ఆయన అంటే, అలాంటి సిచ్యువేషన్స్ని ఎలా ఉన్నాడు ఆయన? ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేస్తూ ప్రేమ గుణంతో, దయాగుణంతో వాళ్ళందరి మీద ప్రేమ చూపించాడు. ఆ మునులందరూ ఈయనకేమైనా తెలుసా? వాళ్ళందరి మీద కూడా, వాళ్ళందరి కోసం కూడా తన జీవితాన్ని, వాళ్ళని రక్షించడం కోసమే అంత చేశాడు ఆయన. అందుకే ఈరోజు దేవుడు అయ్యాడు ఆయన. అలాగేనండి మన జీవితంలో ఎవరైతే విలన్స్ వస్తారో విలన్ అనుకుంటాం మన జీవితంలో, వాళ్ళందరూ ఏంటంటే మనము మన ఆత్మపరంగా మనం ఎదగడానికి మన జీవితంలోకి వచ్చారండి. అది ఎప్పుడైతే గుర్తిస్తామో మన జీవితంలో ఉన్న విలన్స్, అంటే విలన్స్ అంటే ఎవరో మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు చాలా మంది కదండి. మనం రోజు మన పని ఏంటంటే వాళ్ళని తిట్టుకుంటూ గడిపేయడమే. ఎవరికైతే ఆధ్యాత్మికత లేదో వాళ్ళు ఏం చేస్తారు, 24 గంటలు ఏమైనా ఒక 8 గంటలు నిద్రపోయినా మిగిలిన టైం అంతా వాళ్ళని తిట్టుకుంటూనే జీవితం గడుపుతారు. కానీ ఎప్పుడైతే మనం గుర్తిస్తామో మన కర్మల్ని తీసేయడానికి వచ్చారు వీళ్ళు అని ఎప్పుడైతే గుర్తిస్తామోనండి, మనం వాళ్ళ మీద గౌరవం పెరుగుతుందండి. మన కర్మలు తీసుకుంటున్నారు, మనల్ని తిడుతున్నారంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? మనం చేసిన కర్మలన్నీ తీసుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడైతే మనం వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ ఉంటామో ఆత్మ ప్రగతి ఎంతగానో పెరుగుతుందండి. దానికోసమే మనం తెచ్చుకున్నాము. ఒక విలన్ ఎంత క్రూరంగా ఉంటే విలను, హీరో క్యారెక్టర్ అంత ఎలివేట్ అవుతుందండి. మన జీవితంలో కూడా కష్టపెట్టే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారంటే ఏంటంటే, మనం హీరోగా అంత ఎత్తి ఎదుగుతాం మనం. ఒక సోల్ ప్లాన్ అని ఒక బుక్ ఉంటుందండి. ఆ బుక్ లో ఒక వ్యక్తికి వాళ్ళ తల్లిదండ్రులు అండి, అతనికి హెచ్ఐవి ఏదో వస్తుంది, తల్లిదండ్రులు బయటికి గెంటేస్తారు. ఆయన బయటికి గెంటేస్తే ఆ బుక్ ఏంటంటే, ఒక హాస్టల్ మాస్టర్స్ అందరూ వచ్చి ఎందుకు ఇలా జరిగింది వీళ్ళ జీవితంలో అని మనకి జ్ఞానం నేర్పించడానికి ఉన్న బుక్ అండి. కుదిరితే ఎవరైనా యువర్ సోల్ ప్లాన్ అని యూట్యూబ్ లో ఉంటుంది, చూడండి, చాలా మంచి బుక్. అయితేనండి తర్వాత ఆయన జీవితం ఎందుకు వచ్చారు ఇలా అంటేనండి, ఆయనకు ఒక కర్మ ఉంది. ఆ కర్మ తీర్చుకోవాలంటే తల్లిదండ్రులు బయటికి గెంటేయాలి ఆయన్ని. కానీ తల్లిదండ్రులు ఎవరో పైలోకంలో ఏంటి, ఒక అగ్రిమెంట్ రాసుకుని వస్తామండి, నేను ఇలా ఈ కర్మ తీరాలి, నా కర్మ తీరాలంటే ఈ వ్యాధితో వస్తున్నాను నేను, ఆ వ్యాధితో ఉన్నప్పుడు మీరు బయటికి గెంటేయాలి. అసలు వ్యాధితో బాధపడుతున్నాడు. అలాంటి టైంలో పేరెంట్స్ బయటికి గెంటేస్తే ఎంత బాధగా ఉంటుంది కదండి. గెంటేమని పైలోకంలో అడుగుతారంటండి. ఆ పైలోకంలో తల్లిదండ్రులు ఎవరంటే చాలా ఇష్టమైన వాళ్ళు, ఈయనకి చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు పైన. వాళ్ళు అన్నారు, అమ్మో నిన్ను అలాంటి పరిస్థితుల్లో మేము బయటికి గెంటేయలేము, అలాంటి రోల్ మాకు వద్దు అన్నారంట. కానీ ఎందుకు ఒప్పుకున్నారు? అతని సోల్ ఆ ప్రగతి కావాలి
అంటే సోల్ ఎదగాలి ఆయనకి. ఎదగడం కోసం సరే సహకరించడానికి కిందకు వచ్చారండి. ఎంత గొప్పవాళ్ళు చూడండి. అక్కడ ఏమవుతుంది, ఆయన బయటికి గెంటేశారనుకోండి, కర్మ అది కూడా. కర్మను తీసుకోవడానికి మనకి ఇష్టమైన వాళ్ళేనండి మన కర్మను తీసుకోవడానికి ఎందుకు వస్తున్నారు, మన శత్రువుల రూపంలో. మన మిత్రుల వల్ల మనం ఎప్పుడు ఎదగమండి. మన మిత్రులు ఏం చేస్తారు మనల్ని, మనం ఏం చేసినా సరే, ఓ బాగుంది బాగుంది, నువ్వు చేసింది చాలా బాగుంది, నువ్వు చాలా గొప్పవాడివి ఇలా అంటారు. ఎవరైతే మన శత్రువులు ఉంటారో వాళ్ళ వల్లే మనం ఇంకా ఎదగగలుగుతాం. హీరోలో కూడా మనం విన్నాను చూసారా, మన శత్రువులు ఉంటే ఎంతసేపు ఏంటంటే అవేర్నెస్ తో ఉంటామండి. ఎక్కడ ఎటు నుంచి వస్తాడో శత్రువు తెలియదు. ఒక బిజినెస్ మ్యాన్ చూడండి, ప్రతి నిమిషం కాపలా కాసుకుంటూ ఉంటాడు, ఎటు నుంచి శత్రువు వచ్చేస్తాడు. ఒక హీరో మనం చూస్తాం కదా, ఒంటరిగా హీరో పోరాడుతూ ఉంటాడు, చుట్టూ 100 మంది శత్రువులు ఉంటారు. ఎంత అవేర్నెస్ తో ఉంటాడు. మనం కూడా శత్రువులు ఉన్నప్పుడు ఏం చేస్తాం, చాలా ఎరుకుతూ ఉంటామండి. ఆ ఎరుకుతో ఏమవుతుంది, మనకి మనలో ఉన్న హీరో బయటకు వస్తాడు. బయటకు వచ్చి అంటే మనం అంత ఎరుకుతూ ఉన్నప్పుడు ఏంటంటే మన ఆత్మ ప్రగతి పెరుగుతుందండి. అలాంటి శత్రువులందరిని ఎదుర్కొన్నప్పుడు హీరో అంతే కదా, చుట్టుపక్కల అంతమంది ఉన్నా సరే ఎందుకు హీరో అయ్యాడు అంటే వాళ్ళందరినీ ఫేస్ చేసి అప్పుడు చివరికి హీరో అయ్యాడు. అందుకని మనం కూడా అంతేనండి. మన జీవితంలో ఎంతో మంది ఉంటారు, వాళ్ళందరినీ ఎందుకు వచ్చారు మన జీవితంలో, మనల్ని పైకి ఎదగడానికి మాత్రమే మన జీవితంలోకి వచ్చారని ఎప్పుడైతే గుర్తిస్తామోనండి, శత్రువులని చూసినప్పుడు కూడా మనల్ని బాధ పెట్టే వాళ్ళని చూస్తే గౌరవం పెరగాలండి మనకి. మన కర్మలను తీసుకుంటున్నారు పాపం వాళ్ళు, ఎంత గొప్పవాళ్ళు కదండి మన కర్మలను తీసుకుంటున్నారంటే. ఆ విషయం, ఆ జ్ఞానం ఎప్పుడైతే గుర్తుంటుందోనండి మనకి ఎవ్వరి మీద కోపం రాదు. అలా ఆ ఎరుకుతో మనం ఉందామండి. ఆ ఎరుకుతో ఉంటూ ఈ 3వ స్టేజ్ కదండి, 3వ స్టేజ్ నుంచి 4వ స్టేజ్కి వస్తామండి. ఇంక ఇప్పుడు ఆ ఎరుకు వస్తుంది, 3వ స్టేజ్ ఆచరించేస్తున్నాం కదా మనము, ఆ ఎరుకుతో ఉంటాం మనం. ఇప్పుడు 4వ స్టేజ్ ఏంటంటే మాస్టర్, అధిపతి స్టేజ్. ఇక్కడ ఏంటంటే మనం అంతా నేర్చేసుకున్నాం కదా, అంతా బాగుంది, ఇంప్లిమెంట్ చేసేస్తున్నాం కదా. మరి మనం ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుందా, చుట్టుపక్కల అందరినీ కూడా మనం ఇందాక విశిష్ట కార్యక్రమం అనుకున్నాం కదా, మన ఒక్కళ్ళమే ఆనందంగా ఉండడం కాదు, పక్కన వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండడానికి వాళ్ళకి ఏదో ఒక సేవ కూడా చేయాలి. ఇది ఏదైతే మనం నేర్చుకున్నామో అది అందరికీ నేర్పించాలి. ఆ స్టేజ్ మాస్టర్ స్టేజ్ అనమాట అది. ఆ స్టేజ్ లో మనం నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ అందించాలండి. మనం ఎంతగా అందించగలిగితే అంత. అంటే మనం ఏది చేసినా సరే పక్కన వాళ్ళకి మంచి కోసం, అంటే సమాజం కోసం అనుకోవచ్చు, సమాజం కోసం కూడా ఏదో ఒకటి చెయ్యాలి. ఈ స్టేజ్ లో అలా చేస్తూ ఉంటారండి, అందరికీ పంచుతారు. మరి మనకే సోల్ పర్పస్ అనుకుంటున్నాం కదా, ఆ సోల్ పర్పస్ ఎలా తెలుస్తుంది మనకి అంటే, మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో అనండి, మన లోపలికి మనం అంతర్ముఖులమైనప్పుడు యూనివర్స్ మనల్ని మన ధ్యేయం దిశగా తీసుకెళ్తుంది. ధ్యానం చేస్తుంటే ఆటోమేటిక్ గా తెలుస్తుందండి మన సోల్ పర్పస్ ఏది అనేది. మనం హీరో బుక్ లో గుర్తుందో లేదో మీకు, మిమ్మల్ని ఎప్పుడు మీకు ఇంట్యూషన్ చెప్తూ ఉంటుంది. అంతర్ముఖులు అయినప్పుడు లోపల నుంచి మీకు మెసేజ్ వస్తుంది. ఎప్పుడైతే మీ మనసులో ఉన్న ఆలోచనలు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ అంతర్వాణి నుంచి మీకు సందేశాలు వస్తాయి. గుర్తుందండి అందరికీ, ఎవరికైనా? అందరికీ గుర్తుందని అనుకుంటున్నాను నేను. మన అంతర్వాణే మనకి ఎన్నో సందేశాలు అందిస్తుంది. కానీ మన మనసులో ఆలోచనలు, కోపాలు, భయాలు, ద్వేషాలు ఇవన్నీ పెట్టుకుని ఉంటే మనం వెనకుండా, ఇప్పుడు చూడండి బయట ఎంతో రొదరొదగా ఉంది, ఒక ట్రాఫిక్ లో ఉన్నామండి మనం, అక్కడ పక్కన వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఏమైనా వినిపిస్తుందా మనకి? ఓ హారన్లు మోగించేస్తా ఉన్నారు బయటకు వెళ్ళినప్పుడు, ఆ హారన్ ధ్వనిలో పక్కన వాళ్ళు మాట్లాడితే వినిపించదు చూడండి మనకి. అలాగే మనం కూడా ఏంటంటే మన మనసులో ఏదో ఆలోచనలు, ఆందోళనలు ఇవన్నీ పెట్టేసుకుంటే ఏంటంటే మన లోపల అంతర్వాణి నిరంతరము మనల్ని గైడ్ చేస్తూ ఉంటుందండి. అది వినిపించుకోలేము మనం. ఎప్పుడైతే మన మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటామో ఆ అంతర్వాణి, ఆ యూనివర్స్ మనల్ని సరైన దిశలో తీసుకెళ్తూ ఉంటుందండి. నేను కూడా నా జీవితంలో నా ఎక్స్పీరియన్స్ చెప్తానండి. నేను కూడా నేనేం చేస్తానో నాకు తెలియదు, యూనివర్సే, నేను ధ్యానం ఒకటే చేసేదానండి. ఒక్కొక్కసారి నా లైఫ్ని చూసుకుంటా ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుందండి. ఇలా చేయాలని నేను ఏం ప్లాన్ చేసుకోలేదు, కానీ నేను ఎటు వస్తున్నానో ఆ దశ నాకు భలేగా అనిపిస్తుందండి. అంటే యూనివర్స్ తీసుకెళ్తుందండి అలాగా. మనం ఎప్పుడైతే దాన్ని వినగలుగుతామో, ప్రశాంతంగా ఉండగలుగుతామో, ఎలాంటి కోపాలు, ద్వేషాలు, భయాలు, ఆందోళనలు, ఇవన్నీ ఈర్ష్యలు, అసూయలు, అహంకారాలు లోపల పెట్టుకోలేదనుకోండి, దాన్ని వినగలుగుతాము. అది మనల్ని చక్కగా గైడ్ చేస్తూ మన ధ్యేయాన్ని పూర్తి చేయలేదనుకోండి, ఏం చేస్తాము, మళ్ళీ మళ్ళీ పుట్టడం, చనిపోవడం, మళ్ళీ జన్మలెత్తుతూనే ఉండాలండి, మళ్ళీ మళ్ళీ నేర్చుకుంటూనే ఉండాలి. అందుకని మనం అంతర్వాణిని ఎప్పుడైతే, ఆ ధ్యానం ఎప్పుడైతే చేస్తుంటామో ప్రశాంతంగా, ప్రతిరోజు మనం ధ్యాన సాధన అనేది అందుకే అంత ఇంపార్టెంట్ అండి. మనం ప్రతిరోజు చేయాలి. మన జీవితంలో నేను ధ్యేయం ప్రకారం వెళ్తున్నానా లేదా, ధ్యానం చేస్తున్నామండి, చేసిన తర్వాత కూడా మనకి డౌట్ వస్తుంది, నేను నా ధ్యేయం ప్రకారం వెళ్తున్నానా లేదా అని. మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిలో తృప్తిగా ఉన్నామా, ఆనందంగా ఉన్నామా చెక్ చేసుకోవాలండి. కానీ మనం తృప్తిగా లేదనిపిస్తుంది అనుకోండి, అక్కడ ఏదో మనం సరిగ్గా వెళ్ళట్లేదు, జీవిత ధ్యేయం ప్రకారం వెళ్ళట్లేదు, లేకపోతే మనం చేసే పని ఏది ముందుకు వెళ్ళట్లేదు అంటే యూనివర్స్ సహకరించట్లేదు అనుకోండి, అది కూడా మన జీవిత ధ్యేయం కాకపోవచ్చు. ఎందుకంటే మన జీవిత ధ్యేయం ప్రకారం మనం వెళ్ళినప్పుడు అండి మనకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ పని చాలా కష్టమైనా సరే, మనం ఇది కూడా హీరో బుక్ లో చెప్పింది చూడండి, గుర్తుందా లేదా మీకు?
వాళ్ళు చెప్తారు చూడండి, చాలా కష్టమైనా సరే నేను చాలా ఆనందంగా చేస్తాను నా వర్క్ నేనని. ఎవరి సోల్ పర్పస్ ఏదైతేనండి, మన సోల్ పర్పస్ ప్రకారము మనం పని చేసామనుకోండి చాలా ఆనందంగా అనిపిస్తుంది. దానికి యూనివర్స్ కూడా సహకారం అందిస్తుంది. అది కూడా గమనించుకుంటూ ఉండాలండి మనకి. ధ్యానంలో ఆ శూన్య స్థితిలో మనకు అర్థమవుతుంది ఏంటి అనేది. కానీ మనం ఏంటంటే ఎంతసేపు గతం గురించో భవిష్యత్తు గురించో ఆలోచిస్తూ ఉంటాం కదండి. గతంలో జరిగిపోయిన ఏదో జరిగిన ఎప్పుడో వాటినే పట్టుకుని వాటితోనే అల్లాడుతూ మళ్ళీ మళ్ళీ బాధలతో ఉంటాం. అవన్నీ వదిలేసి ఎప్పుడైతే వర్తమాన క్షణంలో ఉంటామో వర్తమాన క్షణంలో ఆనందంగా ఉంటాము. అలాగే వర్తమాన క్షణంలో ఉన్న శక్తిని అంతటిని పూర్తిగా తీసుకుంటాము. ఆ అవేర్నెస్తో ఎప్పుడైతే ఉంటామో ఆ వర్తమాన క్షణంలో ఎప్పుడైతే ఉంటామో మనం కరెక్ట్ దిశలో నడిపించబడతామండి మనం. ఇంకొకటి గమనించాలండి, ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, మనం అలసటగా ఉందా లేకపోతే అసహనం వస్తుందా గమనించుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా అర్థమవుతుంది. ఒక పని చేస్తే ఎందుకు చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఒక్కొక్క పని చేస్తే మనకి అస్సలు చేయాలనిపించదు. అంటే ఏంటంటే అది మన సోల్ పర్పస్ కాదు అని. ఈ సోల్ పర్పస్ గురించి అన్నమాచార్య కీర్తన గురించి ఒకటి తెలుసుకుందామండి. ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఇందులో అన్నమాచార్యులు మనకి ఏం చెప్పారో ఇది చూడండి. అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల. అంటే మనకి ఏం చెప్తున్నారంటే ఇక్కడ మన మనస్సు అలవాటు చేసేస్తుందండి మనకి. అంటే ఉయ్యాలలాగా పైకి కిందకి పైకి కిందకి, అంటే భూలోకంలోకి ఆత్మలోకంలోకి భూలోకంలోకి ఆత్మలోకంలోకి పైకి కిందకి తిరుగుతున్నాం. ఒక ఉయ్యాలలాగా తిరుగుతున్నామంటండి. మన మనసు అలా అలవాటు చేస్తుంది. మన మనసు ఏం చేస్తుంది, బాహ్య ప్రపంచం వైపు తీసుకెళ్లిపోయి మన ధ్యేయం ప్రకారం వెళ్ళనివ్వట్లేదు. వెళ్ళనివ్వకపోతే ఏమవుతుంది, మనం ఇలాగా ఆటలాడుకుంటున్నాం అన్నమాట. పైకి కిందకి తిరుగుతూనే ఉన్నాం. మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉన్నాము. దానికి ఏం చేయాలని చెప్తున్నారు, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపేనే ఉయ్యాల. ఉచ్ఛ్వాస పవనం అంటే ఏంటి, మనం లోపలికి తీసుకుంటున్నాం గాలి, బయటికి వదులుతున్నాం గాలి. ఆ శ్వాసని గమనిస్తూ ఎప్పుడైతే ఉంటామో నీ భావం తెలుస్తుంది. అంటే శ్వాసను ఎప్పుడు గమనిస్తున్నామండి, ధ్యానంలో కళ్ళు మూసుకుని కూర్చుంటున్నాం కదా. నీ ధ్యానం చేసుకుంటే మనం లోపలికి వెళ్తాము అని చెప్పుకుంటున్నాం కదా. ఎప్పుడైతే ఆ ధ్యానం చేసుకుంటూ ఉంటామోనండి, ఆ ధ్యానంలో ఆ శ్వాసను ఎప్పుడైతే పట్టుకుంటామో నువ్వు ఎందుకు వచ్చావో అని నీ ధ్యేయం గురించి నీకు తెలుస్తుంది అని చెప్తున్నారు. తర్వాత ఉదయాస్త శైలంబు లొనర కంభములైన ఉడుమండలము మోచే ఉయ్యాల. అంటే ఏంటంటే ఉదయించడము అస్తయించడం అంటే ఏంటి, పుట్టడము గిట్టడము. నువ్వు పుడుతున్నాము చనిపోతున్నాము ఎందుకు, ఇక్కడ నేర్చుకోవట్లే. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అది నేర్చుకోవట్లేదు కదా. నేర్చుకోకుండా ఆ సోల్ పర్పస్ దిశగా వెళ్ళకుండా మళ్ళీ మళ్ళీ పుడుతున్నామో మళ్ళీ మళ్ళీ చనిపోతున్నాం. టీ తాగుదాం అనుకున్నామండి, మనం టీ తాగకపోతే తలనొప్పి వస్తుంది. టీ తాగుదాం అనుకుని ఇంట్లో చూస్తే టీ పౌడర్ అయిపోయింది. సూపర్ మార్కెట్ టీ పౌడర్ కోసం వెళ్ళి అక్కడ ఎదురుగా ఏవో అన్ని కనిపిస్తూ ఉంటాయి కదండి, అన్ని కొనుక్కుని ఇంటికి వచ్చేసాం. టీ పౌడర్ మర్చిపోయాము. ఇంటికి వచ్చి చూస్తే లేదు. అబ్బా దీనికోసం కదా వచ్చాను, మర్చిపోయాను అని మళ్ళీ వెళ్తాము. అంతే కదా. అలాగే మనం కూడా ఏంటి, భూమి మీదకి ఏదైతే ధ్యేయంతో వస్తున్నామో అది మర్చిపోయామనుకోండి మళ్ళీ పైకి వెళ్ళాల్సి వస్తుంది. అలాగా పుడుతున్నాము చనిపోతున్నాము మన ధ్యేయాన్ని తెలుసుకోకుండా. అదన ఆకాశ పదము అడ్డదోలం భవన. అంటే ఆకాశం ఏం చేస్తుందంట, మనకు అడ్డు పెడుతుందంట. పైలోకానికి వెళ్ళనివ్వట్లా. ఎందుకు వెళ్ళనివ్వట్లేదు, నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకోలేదు. పాఠాలు నేర్చుకోవడానికి కదా వచ్చాము మనం ఇక్కడికి. సహనం నేర్చుకోవడానికి వచ్చాము, ప్రేమతో ఉండడం నేర్చుకోవడానికి వచ్చాము, క్షమ నేర్చుకోవడానికి వచ్చాము, యాక్సెప్టెన్సీ నేర్చుకోవడానికి వచ్చాము. దానికి కావాల్సిన పరిస్థితుల్ని వ్యక్తుల్ని మన జీవితంలోకి తీసుకొస్తున్నాము. కానీ ఇక్కడికి వచ్చాక ఏం చేస్తున్నాం, అన్నింటికి అడ్డు పెట్టేస్తున్నాము. నాది కాదు, నా జీవితంలో నేను ఇలా ఉండను అని ఏడుస్తూ బతికేస్తున్నాం అనుకోండి. ఇవి యాక్సెప్టెన్సీలు ఈ క్షమాపణలో లేవనుకోండి, ఏమవుతుంది, ఆకాశం అడ్డు పెడుతుందంట మనకు పైకి వెళ్ళకుండా. నువ్వు ఇక్కడ నేర్చుకుంటాను వెళ్ళావు కదా, యాక్సెప్ట్ చేస్తానన్నావు కదా, నీ జీవితంలో ఏదొచ్చినా సరే నెగిటివ్గా, అంటే నీకు సరికాని సంఘటనలు ఏమైనా జరిగినా సరే, సరికాని వ్యక్తులు నీ జీవితంలో నేను కష్టపెట్టే వాళ్ళు ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తానంటున్నావు కదా, యాక్సెప్ట్ చేయట్లేదు కదా అని ఏం చేస్తుందంట, అది ఆపేస్తుందంట. మళ్ళీ వెళ్ళు పాఠం నేర్చుకుని రా బాబు అని. అప్పుడు ఏమవుతుంది, అఖిలంబు నిండినే ఉయ్యాల. భూమండలం అంతా నిండిపోతుందంటండి. ఎందుకంటే పైలోకంలోకి వెళ్ళిపోవడానికి ఇక్కడ అంతా నేర్చేసుకుని పైకి వెళ్ళడానికి ఎవరు ఉండట్లా. ఏం చేస్తున్నాం, అందరం ఏం చేస్తున్నాము, అన్నింటినీ వ్యతిరేకిస్తూ యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ మళ్ళీ భూమి మీదకే వస్తున్నాం కదా. భూమి అంతా నిండిపోతుందంట. పదిలముగా వేదములు బంగారు చేరులై పట్టవెరపై తోచి ఉయ్యాల. వేదాలు ఉపనిషత్తులు మీరు ఎలా ఉండాలి, ధర్మంతో ఉండండి రా బాబు, ఇవన్నీ నేర్చుకోండి రా బాబు అని ఆ వేదాల్లో మనకు అన్ని చూపించారంటండి. ఆ జ్ఞానం అంతా పెట్టారు. కానీ మనం వాటిని చూడట్లేదు, వేదాలను చూడట్లేదు. వాటిలో ఏ జ్ఞానం చెప్పారు, ఇవన్నీ చెప్పారు. ప్రేమతో ఉండండి, కరుణతో ఉండండి, దయతో ఉండండి అని. కానీ అవి చూడట్లేదు మనం. వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయి ఉయ్యాల. ధర్మదేవత ఏం చెప్తుంది, ధర్మంతో ఉండమని చెప్తుంది. అవన్నీ మనం పట్టించుకోవట్లేదు, వాటిని గుర్తించట్లేదు మనము. అహింసా మార్గంలో ఉండు, ధర్మంతో ఉండు అని చెప్తుంటే ఏం చేస్తున్నాం మనము, అహింసా మార్గంలో ఉండకుండా ఈ నాన్ వెజ్లు తినేస్తున్నాం. రోజు హింసించే, అంటే మనం ఒక్కళ్ళమేనా, జంతువులు కూడా ఉన్నాయి మనతో పాటే, అవి కూడా ఉన్నాయి కదా.
అలాంటి ఏదో ఒకటి పక్కన వాళ్ళని హింసిస్తూ ఆ ధర్మంతో ఉండకుండా మళ్ళీ మళ్ళీ అలాగే ఉంటున్నాము. పట్టించుకోవట్లేదు, మనం పట్టించుకోకుండా ధర్మదేవత చెప్తుంది ధర్మంతో ఎవరిని హింసించుకో, అహింసా మార్గంలో ఉండు అని చెప్తున్నా సరే దాన్ని పట్టించుకోకుండా ఆ ప్రాపంచికతలో పడిపోతున్నాము. మేలు కట్లయి మీకు మేఘ మండలమెల్ల మెరుగునకు మెరుగాయి ఉయ్యాల. అంటే హాస్టల్ మాస్టర్స్ అంటే ఎప్పటికప్పుడు మనకు చెప్తూనే ఉన్నారంట. మనం ఎందుకంటే మనం మెసేజ్లు ఇస్తూనే ఉన్నారంట, నువ్వు ఇలా కాదు ఇలా ఉండాలి అని మనకి ఏదో ఒక రూపంలో మెసేజ్లు ఇస్తారు. మనం చూడండి, ఏవైనా కొన్ని ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉన్నప్పుడు పిల్లలు వచ్చి మన నోటి మీద కొడతా ఉంటారు చూడండి, గమనించండి చంటి పిల్లలు. ఎందుకు అంటే అక్కడ మనం ఏదో సరికాని మాట్లాడుతూ ఉంటేనంటండి యూనివర్స్ అలాగ మనకి సంకేతాన్ని అందిస్తుందంట, నువ్వు ఇలా మాట్లాడొద్దు అని. అలాగే ఒక్కొక్కసారి ఎవరితో అయినా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు అంటారు నీ పని నువ్వు చూసుకో అంటారు. అంటే కోపంతో అన్నా కూడా ఏంటి, నువ్వు నువ్వు వచ్చిన పని ఇది కాదు, నువ్వు ఇలా తిట్టడానికి రాదు కాదు వచ్చింది అని రకరకాలుగా మెసేజ్లు ఇస్తుందంటండి మనకి హాస్టల్ మాస్టర్స్. యూనివర్స్ అనుకోండి, ఎవరైనా అనుకోండి, మనకి ఎన్నో మెసేజ్లు ఇస్తున్నారంట, నువ్వు ఇలా కాదు ఉండాల్సింది ఇలా ఉండాలి అని. కానీ మనం దాన్ని ఏమీ పట్టించుకోవట్లేదు. ఎప్పుడైతే మనం అలా ఉంటామో అంటే వాళ్ళు మెచ్చుకునేలాగా మనం మన ధ్యేయం ప్రకారం ఉంటామో, నేల శైలము వంటి నీమేని కాంతికి నిజమైన తొడవాయి ఉయ్యాల. ఆరా ఉంటది కదా, మనం దేవుడి ఫోటోలు చూస్తాం కదండి, వెనకాల ఎలా ఉంటుంది గోల్డెన్ కలర్ లో ఇలాగా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆరా ఎలా ఉంటుంది షైనింగ్ గా. మనం కూడా అంటండి అలా ఉండాలంట. దేవుడికి ఎందుకు వచ్చింది ఆ తొడుగు, వాళ్ళంతా ఈ లక్షణాలతో ఈ గుణాలతో ఉంటున్నారు కదా, ఈ ప్రేమ సాత్విక గుణాలతో, ప్రేమ కరుణ శాంతి సహనము యాక్సెప్టెన్స్ ఇవన్నిటితో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి అలా ఉంది ఆరా. మనం కూడా అలాంటి ప్రకాశవంతమైన ఆరాన్ని కలుగుతామంటే ఎప్పుడైతే ఈ గుణాలతో ఉంటామో మనకు కూడా వస్తుందంట. పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడి నిలుచు ఉయ్యాల. ఇక్కడ మనం ప్రాపంచికతలో పడిపోతున్నాం పూర్తిగా. ప్రాపంచికతలో పడిపోయి ప్రతి చిన్నదానికి బాధపడిపోతున్నామండి. ఇంకా ఎలా అంటే మాయలో పడిపోతున్నాం మనం. మాయలో పడి ప్రతి చిన్నదానికి ఇంకేది వచ్చినా సరే నాకే వచ్చింది నాకే ఎందుకు వచ్చిందని బాధపడిపోతూ ఉంటున్నాం మనము. ఓలి బ్రహ్మాండములు వరగువో అని భీతి నొయ్య నొయ్య నైరి ఊచిరుయ్యాల. అంటే ఏదో బ్రహ్మాండం బద్దలైపోతుందని ఏడుస్తున్నాము చాలా చిన్న చిన్న విషయాలకి. ఈ రోజు చూడండి ఆత్మహత్యలు చూసుకుంటేనంట ప్రతి 40 సెకండ్లకు ఎంతో ఒక ఆత్మహత్య జరుగుతుందంటండి. అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో చూడండి. ఏమీ లేదు అక్కడ ఆత్మహత్య చేసుకున్నామంటే మన జీవితంలో ఒక ఇది సాధిస్తానని పెట్టుకుని వస్తామండి. ఈ జీవితంలో నాకు ఈ కష్టం కావాలని పెట్టుకుని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం కాకుండా పిల్లల్ని కూడా చంపేస్తున్నారు ఎంతో మంది. ఎందుకు ఏమీ ఉండదు. ఏంటి కారణం అంటే తర్వాత చాలా సిల్లీగా అనిపిస్తాయండి. చిన్న చిన్న పిల్లలండి, ఏంటి చదువు సరిగా రాలేదా, మార్క్స్ సరిగా రాలేదే అని అడిగితే చాలండి ఆత్మహత్య చేసేసుకుంటున్నారు. బ్రహ్మాండం బద్దలైపోయింది అన్నట్లు. చిన్నపిల్లలే కాదండి ఎంతో మంది అండి, ఎవరిని చిన్న మాట అంటే తర్వాత వాళ్ళు నేను అసలు ఏమనరు వాళ్ళు, కానీ తట్టుకోలేకపోతున్నారు. కమలకును భూసతికి కథలు కథలకు మిమ్ము కౌగలింపగా చేసి ఉయ్యాల. అంటే ప్రాపంచికత ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే మొత్తం ప్రాపంచికతలో ఉండిపోతారు, ఇదే ఇదే ఇది అన్నట్లు. కొంతమంది ఏంటి మొత్తం ఆధ్యాత్మికత. కొంతమంది ఏం చేస్తారంటేనండి, నేను ఆధ్యాత్మికంగా ఉన్నానుగా నేను ఆ క్లాస్కి వెళ్ళాలి ఈ క్లాస్కి వెళ్ళాలని ఇంట్లో ఉన్న బాధ్యతలన్నీ వదిలేసి వెళ్ళిపోతారండి. అలాగా ఉండకూడదు. అలానే మొత్తం ప్రాపంచికతలో అసలు ఆధ్యాత్మికత లేకుండా, ధ్యానం లేకుండా, జ్ఞానం తెలుసుకోకుండా మొత్తం ప్రాపంచికతలో కూడా ఉండకూడదు. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం ఎవరినైతే మనం భూమి మీదకి తెచ్చుకున్నామో, మన ఫ్యామిలీ, మన భర్త, మన పిల్లలు, మన భార్య, ఎవరైతే మన అత్తమామలు, మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల మనం ఎలాంటి బాధ్యతలు, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ పూర్తి చేసుకుని మాత్రమే ఆధ్యాత్మికత సమయం కేటాయించాలండి. అలా కాకుండా ఏదైతే మనం బాధ్యత తెచ్చుకున్నది వదిలేసామో ఆ బాధ్యత తీర్చుకోవడానికి ఇంకో జన్మ ఎత్తాలి. అందుకని మనం ఒక పక్కన ప్రాపంచికతని బ్యాలెన్స్ చేసుకోవాలి. మొత్తం అంతా ప్రతిదీ మనం తీసుకున్న ప్రతి బాధ్యత నెరవేర్చాలండి. మనం చేసే ప్రతి చిన్న పని వదిలిపెట్టకూడదు. నేను ధ్యానం చేసుకుంటున్నాగా ఈ పని నువ్వు చేసేసుకో అలా అనకూడదండి. మనం చేసేదన్నీ మనం చేసుకుని మాత్రమే ఆధ్యాత్మికతలోకి రావాలి. మనం ధ్యానం చేసినా, జ్ఞానం తీసుకోవడానికి క్లాసులో అటెండ్ అయినా, లేకపోతే మన క్లాస్ చెప్పడానికి ఎక్కడికో వెళ్ళినా మన ఇంట్లో రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలండి. రెండింటికి సమానమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అమరాంగనలకు నీ హాసభావ విలాసం అందంతా చూపెని ఉయ్యాల. అంటే ఎప్పుడైతే అలా అన్ని పనులు కరెక్ట్గా చేస్తాం అనుకోండి, అంటే ప్రాపంచికతని బ్యాలెన్స్ చేసుకుంటున్నాము, ఆధ్యాత్మికతని బ్యాలెన్స్ చేసుకుంటూ మధ్య మార్గంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు అంటండి ఆనందపడతారంటండి మీరు బాగా చేస్తున్నారు అని. కమలాసనాదులకు కన్నుల పండుగ గణితింపనరుదాయి ఉయ్యాల. వాళ్ళు త్రిమూర్తులు అంటండి ఎవరుంటారా ఇలాగా అని చూస్తూ ఉంటారంటండి. మన ధ్యేయం ప్రకారం ఆనందంగా ఉంటున్నామా లేమా అలా అనుకుని వాళ్ళు ఎవరు కనిపించట్లేదంట వాళ్ళకి. ఇలా ఎవరైతే ఉంటున్నారా అనేది త్రిమూర్తులు వెతుకుతున్నారంట. ఇలా ఎవరుంటారా, ఈ ఇవన్నీ నేర్చుకుంటూ
చూడండి, ఇప్పుడు ఒక టీచరు క్లాస్లో చెప్పాడు అనుకోండి, ఒక లెసన్ చెప్పాడు అనుకోండి, బాగా నేర్చుకుంటున్నాడంటే ఆ స్టూడెంట్ని చూసి చాలా ఆనందపడతాడు కదండి. అలాగా త్రిమూర్తులు కూడా ఏంటంటే కిందకెళ్ళి ఏ పాఠాలు అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో అవన్నీ బాగా నేర్చుకుంటున్నారు అనుకోండి, చాలా ఆనందపడతారంట. కానీ ఏంటంటే వాళ్ళకి అసలు ఎక్కడో గాని కనిపించట్లేదంట అలాంటి నేర్చుకునేవాళ్ళు. ఏది నేర్చుకుంటామని వస్తారో అది నేర్చుకునే వాళ్ళు ఎక్కువ కనిపించట్లేదంట. కమనీయ మూర్తి వెంకట శైలపతి నీకు కడివేడుకై ఉండే ఉయ్యాల. అప్పుడు ఏం చేస్తాడంటే వెంకటేశ్వర స్వామి కంట నవ్వు వస్తుందంట. మనం చూడండి, మన ఇంట్లో చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఒక సంవత్సరం నడక వచ్చి రాని టైంలో లేస్తారు పడిపోతారు, లేస్తారు పడిపోతారు, లేకపోతే పాకే టైంలో కూడా చూడండి, పాకుదామని ట్రై చేస్తారు, పాకలేకపోతారు. అలాంటప్పుడు మనం నవ్వుకుంటాం కదా, ముద్దు వస్తుంది మనకు ఆ టైంలో. ఎలా నవ్వుకుంటామో అలాగంట వెంకట శైలపతి కూడా అంట మనల్ని చూసి నవ్వుకుంటాడంట. మనం చేయలేకపోతున్నాము, ఇది చేద్దాం అనుకుని చేయలేకపోతున్నామని నవ్వుకుంటూ ఉంటాడంటండి. అది అందుకని మనం ఇందులో ఏం చెప్పారు, ఈయన మన సోల్ పర్పస్ దిశగా మనం ముందుకెళ్ళాలి అని. ఫస్ట్ చెప్పుకున్నాం కదా, జీవిత ధ్యేయము జీవిత విశిష్టత రెండు ఉండాలని. బొత్తిగా జీవిత ధ్యేయము జీవిత విశిష్టత రెండు లేరనుకోండి, వాళ్ళు ఏంటంటే శైశవాత్మలు, ఫస్ట్ స్టేజ్ లో ఉన్నవాళ్ళు. సెకండ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో, జీవిత ధ్యేయం లేదు వాళ్ళకి, జీవిత ధ్యేయం గురించి పట్టించుకోవట్లేదు, ఆధ్యాత్మికత లేదు, కానీ విశిష్టత ఉంది, జీవిత విశిష్టత ఉంది. అంటే బయట బయట ప్రపంచం కోసం చేయడం ఇలాంటివి చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు అర్ధపూర్ణులు. ఏదో పర్వాలేదు పర్వాలేదు, ఏదో బయట అందరికీ చేస్తున్నారు కదా అన్నట్టు. జీవిత ధ్యేయం ఉంటుంది కొంతమందికి, ఆధ్యాత్మికంగా అన్ని చేసుకుంటారు, కానీ జీవిత విశిష్టత లేదు, ఎవరి కోసం ఏమీ చేయట్లేదు. వాళ్ళంటే పూర్ణంగా ఉన్నారు, ఎందుకంటే ఆధ్యాత్మికంగా సోల్ పర్పస్ దిశగా వెళ్తున్నారు కదా. కానీ ఎప్పుడైతే జీవిత ధ్యేయంలోనూ ఆ జీవిత విశిష్టతలోను రెండింటిలోనూ సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ, ఒక పక్కన ఆధ్యాత్మికంగా చేసే ధ్యానం చేసుకుంటున్నారు, జ్ఞానం నేర్చుకుంటున్నారు, ఆ జ్ఞానాన్ని అందరికి అందిస్తున్నారు, సజ్జన సాంగత్యం చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అలాగే జీవిత విశిష్టత పక్కన వాళ్ళకి మనం ఏదైతే తీసుకుంటున్నామో అన్ని చేస్తున్నారు, వాళ్ళ కోసం పక్కన వాళ్ళ కోసం కూడా ఏదో పని చేస్తున్నారు. వాళ్ళు ఎవరైతే పరిపూర్ణులు అంటండి, మన జీవిత ధ్యేయం అనేది అలాంటి పరిపూర్ణ దిశకు మనం చేరుకోవాలి. కొంతమందికి ఒక డౌట్ రావచ్చు. అంటే మనం అనుకుంటాం కదా, మనకి మానవుడు అంటే ఒక ఫ్రీ విల్ ఉంటుంది, ఒక స్వేచ్ఛ ఉంది. నువ్వు ఎలా జీవిస్తావో అది నీ ఇష్టము అని ఒక స్వేచ్ఛ ఉంది మానవుడికి అనుకుంటాం కదా. మరి సోల్ పర్పస్ గురించి చెప్తున్నారు కదా మీరు. మనకి భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమో ఫ్రీ విల్ ఉంది అంటారు కదా. మరి సోల్ పర్పస్ తో పుట్టాము అంటే మన జీవితం ముందే ఫిక్స్ అయిపోయినట్టు కదా. మన ఆ సోల్ పర్పస్ వేసుకొచ్చాం, మన జీవితంలో జరిగేదంతా మన డిజైన్ ప్రకారమే జరుగుతుంది అని చెప్తున్నాం కదా మనము. మరి అసలు ఫ్రీ విల్ ఎక్కడ ఉంటుంది అని డౌట్ వస్తుంది కొంతమందికి. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి దీనికి సంబంధించి. మనం ఒక కాలేజీలో చేరామనుకుందాము. ఎందుకు జాయిన్ అవుతున్నాం కాలేజ్లో అంటే, అక్కడ ఉన్న నాలెడ్జ్ అంతా తెలుసుకుని దానికి సంబంధించింది వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్ తీసుకుంటాం. అంటే సర్టిఫికెట్ అంటే ఏంటి, మనం ఈ కోర్స్ కంప్లీట్ చేసాము అని తెలియడానికి. అది మన పర్పస్. అక్కడ కాలేజ్కి ఎందుకు వెళ్ళామంటే ఆ సర్టిఫికెట్ కోసం మనం వెళ్ళాము, ఆ కాలేజ్లో జాయిన్ అయిన పర్పస్ అది. అలాగే మన జీవితానికి కూడా అలాగే మనం ఒక సోల్ పర్పస్ తీసుకొచ్చాము, నేను ఇది నేర్చుకోవాలి జీవితంలో అని. ఇప్పుడు మరి ఫ్రీ విల్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, రెగ్యులర్గా క్లాసులకు వెళ్తారు, బాగా చదువుకుంటారు, పరీక్షలు పాస్ అవుతారు, చివరికి సర్టిఫికెట్ తీసుకుంటారు. అంటే వాళ్ళు తమ పర్పస్ని పూర్తి చేశారు అక్కడ. కానీ ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏంటి, అసలు క్లాసులు అటెండ్ అవ్వరు, సినిమాలు పార్టీలు రకరకాలుగా ఎంజాయ్ చేస్తూ, కొంతమంది అయితే డ్రగ్స్ లాంటివి కూడా తీసుకుని డిస్ట్రాక్షన్, ఇంకా వాళ్ళు దారి తప్పుతారు. అంటే చివరికి పరీక్షలు కూడా పాస్ అవ్వరు వాళ్ళు. వాళ్ళు కాలేజీలో ఉన్నారు కానీ తమ పర్పస్ని మిస్ చేశారు. ఆ కాలేజ్కి ఎందుకు వచ్చారు, ఆ చదువుకోవడానికి, అది పూర్తి చేయకుండా వాళ్ళు వెళ్ళిన పర్పస్ని మిస్ చేశారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కాలేజీలో చేరడం అనేది మన సోల్ పర్పస్. కాలేజీలో ఎలా జీవించాలి అని నిర్ణయించుకోవడం అనేది మన ఫ్రీ విల్. కాలేజ్కి వెళ్ళి ఎవరైతే నేను ఇక్కడ సర్టిఫికెట్ నేను కంప్లీట్ చేయాలి, ఇక్కడ స్టడీస్ కంప్లీట్ చేయాలి అని కంప్లీట్ చేసుకున్నారు, అంటే వాళ్ళ పర్పస్ని కంప్లీట్ చేశారు వాళ్ళు. అలా కాకుండా కొంతమంది ఏం చేశారు, ఆ పర్పసే వాళ్ళది కూడా, కానీ వాళ్ళు ఏం చేశారు అంటే దాన్ని డిస్ట్రాక్ట్ చేసేసారు. వాళ్ళు ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేయలేకపోయారు. ఎందుకంటే కాలేజ్లో ఉండగా వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉంది, సినిమాలకు వెళ్ళొచ్చు, కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా ఎంజాయ్ చేయొచ్చు, అది ఫ్రీ విల్ అంటే. కానీ ఇవన్నిట్లో మునిగిపోయి, అలా ఎంజాయ్మెంట్లో మునిగిపోయి చదువుకోవడం మర్చిపోయారు అనుకోండి, సర్టిఫికెట్ రాదు. అలాగే మనం లైఫ్కి దీనికి కనెక్ట్ చేసుకుంటే మనందరము కూడా ఈ జీవితానికి ఒక సోల్ పర్పస్తోనే వచ్చాము. పర్పస్ని గుర్తించి దానికోసం పని చేయాలా, పని చేయకూడదా, ఆ రెండిట్లో మీ ఫ్రీ విల్ ఉంది. మనం పర్పస్ అయితే వేసుకుని భూమి మీదకి రావడం ఖచ్చితం, కానీ దాన్ని ఆ పర్పస్ ప్రకారం ముందుకు వెళ్తామా, లేకపోతే దాన్ని పట్టించుకోకుండా మన లోపల నుంచి మన అంతరాత్మ చెప్తూనే ఉంటుంది, మనకు మెసేజ్లు ఇస్తూనే ఉంటుంది, మనం సరైన దారిలో వెళ్తున్నామా లేదా అని ముందు చెప్పుకున్నాం కదా. దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతామా అనేది మన ఇష్టము. అందుకే మన సోల్ పర్పస్ కంప్లీట్ అవుతుందా లేదా అనేది పూర్తిగా మన ఫ్రీ విల్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకని నిరంతరము ఎరుకుతూ ఉంటూ మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో ఆ ధ్యానం ద్వారా మన సోల్ పర్పస్ అనేది ఏంటో పూర్తిగా మనకు తెలుస్తుంది.
అందుకని నిరంతరము ధ్యానం చేసుకుంటూ, జ్ఞానాన్ని తీసుకుంటూ ఎప్పుడైతే ఉంటామో, మనం మన సోల్ పర్పస్ దిశగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.